ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పూట కొద్ది నిమిషాలు నేను దేవుని మాటలు నేను మీతో చెప్తాను. ఆ మాటలు మీకు దీవెనను ఆశీర్వాదాన్ని కలిగిస్తాయని పరిశుద్ధాత్మని సహాయాన్ని నేను వేడుకుంటున్నాను. ఇంకెవరు ఎక్కడ కదిలినట్లుగా కానీ మెదిలినట్లుగా కానీ ఉండకూడదు. ఎక్కడ వాళ్ళు అక్కడ సిట్ అయిపోవాలి, ఫిట్ అయిపోవాలి. ఇంకా కదలకూడదు. మీరు నా వైపు తప్ప ఇంకెవరి వైపు అటు ఇటు తలెత్తి చూడకూడదు, తలెత్తి తిప్పకూడదు. ఇక దేవుని మాటలే వినాలి. చెప్పే మాటలన్నీ మీ హృదయంలోనికి అంతరంగంలోనికి వెళ్ళాలి. ఆ అంతరంగంలోనికి వెళ్ళిన దేవుని వాక్యం గొప్ప కార్యాలు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ పూట కొద్ది నిమిషాలు నేను చెప్పే మాటలు వినండి. మీరు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాట, తిమోతికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రిక, తిమోతికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వాక్యం నేను చదువుతాను. ఆ మాటలు జాగ్రత్తగా వినండి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు తిమోతికి ఒక హెచ్చరికగా రాస్తున్న మాటలు ఇప్పుడు నేను చదివాను. ఇందులో 2 మాటలు మీరు ప్రత్యేకంగా గుర్తించాలి. ఒకటేమో నీకు అప్పగింపబడిన దానిని కాపాడు, 2 విపరీతమైన వాదములకు దూరంగా ఉండు. కాపాడు, దూరంగా ఉండు. ఇవి 2 కూడా మీరు ఈ 2 కూడా జాగ్రత్తగా ధ్యానించాలి. ఎందుకంటే ఇక్కడ విపరీతమైన ధోరణి, వాదములు, వ్యర్థమైన మాటలు ఇవి మనకు తగినవి కావు అనేది దైవజనుడు చెప్తున్న హితోపదేశం. అది జ్ఞానమని అనుకుంటున్నారు, అది జ్ఞానము అని విర్రవీగుతున్నారు, అది జ్ఞానము అని ఉప్పొంగిపోతున్నారు. జ్ఞానము అని చెప్పబడిన ఈ మాటలు, విపరీత వాదములు మనకు వద్దు. నువ్వు వాటికి దూరంగా ఉండు. ఎంత దూరంగా ఉంటే ఉండకుండా ఉండవు. ఉంటాయి అవి. ఏవి? అపవిత్రమైన వట్టి మాటలు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదాలు, పోకిరి మాటలు, పోకిరి చేష్టలు ఇవన్నీ ఉంటాయి. లోకం కదా, ఉంటాయి. కానీ వాటికి మనమే ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. అవి ఉండకుండా చేసేస్తానని అనట్లేదు, లేకుండా చేసేస్తాను అని అనట్లేదు. వాటికి అవి ఉంటాయి. వాటితో మనకు అనవసరం, అవి మనకు అక్కర్లేదు, వాటితో మనకు సంబంధం లేదు. ఒకటి, నీకు అప్పగింపబడిన దానిని నువ్వు కాపాడుకొని ఇట్లాంటి వాటికి నువ్వు దూరంగా ఉండాలి. అవి మనకు అవసరం లేదని ఎప్పుడు మర్చిపోవద్దు. అవసరమైన వాటిని కూర్చుకో, అవసరమైన వాటిని పేర్చుకో, అనవసరమైన వాటిని దూరం చేసేసాయి. అవసరమైన వాటిని కొనుక్కో, అనవసరమైన వాటిని నీ దగ్గరుంటే ఏం చేయాలి? తీసి పడేసేసాయి. అవి వాటిని నువ్వు చేర్చుకోవద్దు అనేది ఒక తండ్రిగా కుమారునికి చేస్తున్న ఒక హితోపదేశం అనేది మనం మర్చిపోకూడదు. చెప్పండి హల్లెలూయా. మంచిది. ఇక్కడ తిమోతికి 2 విషయాలు చెప్తూ, మొదటిదేమో నీకు అప్పగించిన దానిని నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే దొంగ అయిన సాతాను తిరుగుతున్నాడు, అపవాది అయిన సాతాను తిరుగుతున్నాడు. వాడు విత్తబడిన వాక్యాన్ని ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోతాడు. ఆ వాక్యం నీలో ఫలించకుండా, ఆ వాక్యం నీలో నిలిచి ఉండకుండా, వాక్యానుసారంగా నువ్వు బ్రతకకుండా, ఆ వాక్యం నీ మనసులో జ్ఞాపకం ఉండకుండా ఆ సాతానుగాడు దాన్ని దొంగిలించి తీసుకుని వెళ్ళిపోతాడు. గనుక నీకు కలిగిన దానిని, నీకు అప్పగించిన దానిని నువ్వు కాపాడుకోవాలి. ఈ వ్యర్థమైన ఒట్టి మాటలకి దూరంగా ఉండాలి, ఈ పోకిరి మాటలకు దూరంగా ఉండాలి అని ఈ 2 విషయాల్ని ప్రత్యేకించి దైవజనుడు చెప్తున్నాడు. ఈ పూట నేను చాలా క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పాలి. అది మొదటి వాక్యం, మొదటి మాట ఏంటంటే, నీకు అప్పగించిన దానిని ఆయన మనకు అప్పగించాడంట. ఆ అప్పగించిన దానిని ఆయన మనకు ఇచ్చిన దానిని మనం కాచుకోవాలంట. ఏం అప్పగించాడు ఆయన? తాళపు చెవులు అప్పగించాడా?
లేకపోతే బీరువా అప్పగించాడా, లేకపోతే ఆస్తిని అప్పగించాడా, లేకపోతే డబ్బు అప్పగించాడా, ఏం అప్పగించాడు? వీటన్నిటికంటే శ్రేష్టమైనవి లేఖనాల్లో మనం 1-2-3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. మొదటిది మనం గమనించినప్పుడు కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం గమనిద్దాము. అందులో వ్రాయబడిన మాటలు చదువుతారు. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను చదువుమా. గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. చాలండి. ఇక్కడ గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. ఏం అప్పగింపబడిందంట? గృహ నిర్వాహకత్వము. ఈ గృహ నిర్వాహకత్వము ఆయన మనకు అప్పగించాడు. దాన్ని మనం ఎలా చేయాలంట? ఇష్టపడి చేయాలంట. స్తోత్రం చెప్పండి. ఇష్టపడి మీరు చేసిన ఎడల మీకు జీతం దొరుకుతుంది. ఇష్టపడి చేసిన ఎడల మీకు ప్రతిఫలం ఉంటుంది. ఇష్టపడి చేసిన ఎడల ఆయన మిమ్మల్ని ఒట్టి చేతులతో ఉంచడు, తగు ప్రతిఫలాన్ని ఆయన మీకు ఇస్తాడు. ఈ గృహ నిర్వాహకత్వము అంటే అర్థం ఏంటి? ఒక ఇంటి పనిని ఆయన మనకు అప్పగించాడు. ఆ గృహ నిర్వాహకత్వాన్ని ఆయన మీ చేతిలో పెట్టాడు. ఇదిగో ఇక్కడ కూర్చొని ఉన్న మీరందరూ ఊరకనే తేరకనే ఏదో కాలయాపన కొరకు, ఏదో టైం పాస్ కొరకు ఇక్కడికి రాలేదండి. ఎందుకు ఇక్కడ మేము క్రమాన్ని నేర్పిస్తున్నాం? ఎందుకు ఇక్కడ మీకు క్రమశిక్షణ నేర్పిస్తున్నాం? ఇక్కడ మీకు పద్ధతి నేర్పిస్తున్నాం. మీకు ఒకవేళ బాధ కలిగినా, నొప్పి కలిగినా, ఒకవేళ మా మీద మీకు మనస్సు వేదన కలిగినప్పటికీ ఎందుకు గిచ్చి గుచ్చి మీకు ఇక్కడ క్రమాన్ని నేర్పిస్తున్నామంటే, మీరు ఒక గృహాన్ని కట్టగలిగిన వాళ్ళు, గృహ నిర్వాహకత్వాన్ని పొందుకునే వాళ్ళు, దేవుడు మీకు ఒక బాధ్యతనిచ్చి ఉన్నాడు. ఆ బాధ్యతకు తగిన ప్రతిఫలాన్ని మీరు పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మీరు వచ్చి మాకు కానుకలు చెల్లిపోతున్నారని కాదు, ఏదో మీరు వచ్చి మాకు కనబడి మమ్మల్ని సంతోషపరి చెల్లిపోతున్నారని కాదు, లేకపోతే మీకు కలిగిన వాటిల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా అక్కర్లను తీర్చి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ప్రోత్సహించి మీరు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారని కానే కాదు. మా గుండెల్లో ఉన్న దేవుని వాక్యానుసారమైన ఒక భారం ఏంటంటే, దేవుడు మనందరికీ ఒక గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించి ఉన్నాడు. ఆ అప్పగింపబడిన దానిని మనం కాచుకొని ఈ వ్యర్థమైన పోకిరి మాటలకి, పోకిరి చేష్టలకి మనం దూరంగా ఉండి ఆ అప్పగింపబడిన ఆ గృహ నిర్వాహకత్వాన్ని కాచుకొని దానిని ఇష్టపూర్వకంగా మీరు సనుక్కొని గొనుక్కొని, ఇదేంటంట మా ఇంట్లో పనులన్నీ చేసుకొని వచ్చేసరికి తెలుస్తుంది, మాకు ఆలోచనగా వస్తే అదొక బాధ, దానికి మరలా ఇంత పెద్ద ట్రీట్మెంటు, వచ్చేటప్పుడు తెల్ల బట్టలు వేసుకొని రావాలంట, మరి కొనుక్కున్న బట్టలన్నీ ఎక్కడ పెట్టుకోవాలా? పెళ్ళిళ్ళకి వేసుకెళ్ళండి. లేకపోతే సాయంకాలం 7 గంటలు 8 గంటలకి శుభ్రంగా తలస్నానం చేసి రాత్రి 7 గంటలు 9 గంటలకి కొత్త బట్టలు వేసుకుని పడుకుని నిద్రపోండి. ఆ కుట్టి అంతేగాని దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏ బట్టలు వేసుకెళ్తే ఏముంది? ఏం తల బట్టలోనే ఉంది భక్తి. సనుక్కుంటూ గొనుక్కుంటూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా మీరు ఈ గృహ నిర్వాహకత్వాన్ని చేస్తే మీకు జీతం రాదు. మీరు మంచి మనసుతో, సంతృప్తికరంగా, సమ్మతి అయిన మనస్సుతో, దేవుడు నాకు ఇచ్చాడు ఈ బృహత్తరమైన పని, దేవుడు నాకు ఇచ్చాడు ఈ గృహ నిర్వాహకత్వాన్ని అని ఆ గృహ నిర్వాహకత్వాన్ని మీరు నమ్మకంగా చేయాలి. ఎందుకు చేయాలి అంటే, ఒక రోజున ఈ గృహ నిర్వాహకత్వాన్ని గురించి లెక్కడుగుతాడు నిన్ను. చూడండి ఆ మాట కూడా. లూకా సువార్త 16వ అధ్యాయం 2వ వాక్యం. అతడు వాణ్ణి పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. చూసారండి, ఇక్కడ కఠినమైన తీర్పు ఒకటి ఉంది. ఈ తీర్పులో మీరు గమనిస్తే ఆయన అంటున్న మాట ఏంటంటే, నిన్ను గూర్చి వినుచున్న ఈ మాట ఏమిటి? మనం ఏమంటామో తెలుసా? ప్రభువా, నాయనా, నీవు నన్ను శిక్షించడానికి, నీవు నన్ను పనిష్ చేయడానికి నేను అలాగ మాట్లాడానని, నేను అలా చేశానని నువ్వు చూసావా?
నువ్వు చూస్తే అలాగే చేయి, నువ్వు చూస్తే అలాగే పనిష్ చేయి, నువ్వు చూస్తే అలాగే నన్ను తిట్టు, నువ్వు చూస్తే అలాగే కొట్టు, కానీ ఎవరో చెప్పిన మాటలు నువ్వు నమ్మడమే. ఆర్గ్యుమెంట్ లేదు, వినుచున్నా, నిన్ను గూర్చి వినుచున్న మాట ఏంటి? నిన్ను గూర్చి కొన్ని మాటలు వింటున్నాను, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నట్లు, గృహ నిర్వాహకత్వాన్ని విస్మరించినట్లు. ఏ గృహం అది? ఏ గృహం అది? ఏ గృహం అది? దేవుడు మనలో నివసించే మనమే ఆ గృహము. దేవుడు మనకు ఒక ఆలయాన్ని ఉంచాడు, దేవుడు ఒక నివాసాన్ని ఉంచాడు, ఆ నివాసములో ఆయన ఉండాలని కోరుకున్నాడు. ఆ నివాసాన్ని కట్టి లేపగలిగిన బాధ్యత నీకు అప్పగించాడు. నన్ను నేను కట్టుకోవాలి, నిన్ను నువ్వు కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలి అంటే ఆయనకి నివాసముగా మనల్ని మనం కట్టుకోవాలి. మీరు మీ సొత్తు కాదు, మీరు దేవునికి ఒక ఆలయముగా, పరిశుద్ధాత్మకు ఒక నిలయముగా మీరు ఉన్నారని మీరు ఎరుగరా? మీరు విలువ పెట్టి కొనబడిన వారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని, దేవుని ఆత్మకి మీరే ఒక ఆలయమని మీరు ఎరుగరా? ఆ ఆలయాన్ని కట్టి, ఆ ఆలయాన్ని నేపి, ఆ ఆలయాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా నిలుపుకోవాలన్న ఆ బాధ్యత మీరు ఎరుగరా? ఆ గృహ నిర్వాహకత్వాన్ని ఎందుకు విస్మరించి ఆ బాధ్యతను కోల్పోయిన పరిస్థితులలో? నా ప్రియమైన సహోదరులారా, నేను కొన్ని వింటున్నాను, కొన్ని నా చెవికి చేరుతున్నాయి. నీవు ఇక మీదట ఆ గృహ నిర్వాహకత్వాన్ని నీవు చేయకుండా నేను నిన్ను తొలగిస్తున్నాను అనే పెను ప్రమాదం, ఒక తీర్పు అక్కడ నిలుచున్న సంగతి మనం మర్చిపోకూడదని. కొంతమందికి ఆ బాధ్యత తెలియదు. అయ్యో నేనేం చేయాలి, నేను ఎంతవరకు నా పర్మిషన్, ఎంతవరకు నా అజమాయిషి, ఎంతవరకు నాకు వీలుంది, ఎంతవరకు నేను ఇలా చేయాలి, అది చేయకూడదు నేను ఎందుకు చేస్తున్నాను, వెళ్ళకూడదు నేను ఎందుకు వెళుతున్నాను, ఉండకూడని చోట నేను ఎందుకు వెళుతున్నాను, కానీ నేను ఈ రోజున ఆ గృహ నిర్వాహకత్వాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నాను అనే బాధ్యత, ఆ బాధ కొందరికి తెలియదండి. ఎలాగ ఉన్నా పర్లే, ఏదో బైబిల్ చదివేస్తున్నాను, అర్థమవుతుందండి? మీరు ఒక్కొక్క మాట కూడా చదవండి. కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 1వ వాక్యం, ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మల్ని భావింపవలెను. ప్రతి మనుష్యుడు భావించాలంట. ఏమని భావించాలి అని అంటే, మేము గృహ నిర్వాహకులము. ఈ గృహ నిర్వాహకత్వాన్ని, ఈ ఇంటి బాధ్యతని, ఈ దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తిని, ఈ దేవుని ఇంటిని కూర్చున్న ఆ ఆలోచనను దేవుడు మాకు ఇచ్చి ఉన్నాడు అని ఈ గృహ నిర్వాహకత్వాన్ని చక్కగా మనం నెరవేర్చాలి. అందులో దేవుని మన్ననను మనం పొందుకోవాలి. కొందరు చూడండి, ప్రతిదీ ఆచితూచి వాళ్ళు చేస్తారు, ఏది తొందరపడరు. ఎందుకంటే ఇది దేవుని ఇంటి పని, ఇది దేవుడు నాకు ఇచ్చిన కర్తవ్యం, ఇది దేవుడు నాకు ఇచ్చిన గురుతర బాధ్యత. ఈ పనిని నేను అయోగ్యంగా చేయకూడదు, అశ్రద్ధగా చేయకూడదు, అజ్ఞానంగా చేయకూడదు. దేవుని ఆలోచన కోరుకొని, దేవుని ఆలోచన అనుసారంగా ఈ పని నేను చేయాలి అనే జాగ్రత్త. కాలు కదపాలన్నా, మాట మాట్లాడాలన్నా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. తమ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ తన జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఆ బాధ్యతని. ఇప్పుడు నోవాహు వాళ్ళలో కాకుంది. నోవాహు వాళ్ళు ఎన్ని రోజులు తినింది? ఇంచుమించు 40 రోజులు నోవాహు గారు ఫుల్గా పెడుతుంటే తినింది. ఆ సహవాసంలోనే ఉంది, ఆ ఫెలోషిప్లోనే సాగింది, ఆ ఓడలోనే, ఆ సంఘంలోనే, ఆ నాయకుడి దగ్గరే, ఆ కాపరి దగ్గరే, ఆ పాస్టర్ గారి దగ్గరే. కానీ ఒక రోజున కాస్త విశాలత దొరకగానే, కాస్త వీలు దొరకగానే, కాస్త సమృద్ధి కనబడగానే సహవాసాన్ని, సావకుణ్ణి,
ఆ సహవాసంలో ఉన్న ఆ మాధుర్యాన్ని విడిచిపెట్టి ఏమైందంటే బాధ్యతను విస్మరించి నావను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మరలా కాకిని గురించి దాని యొక్క చరిత్ర గురించి మనం లేఖనాల్లో చదవగలమా? లేదు. అయ్యో, ఈ గృహ నిర్వాహకత్వాన్ని దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఆ భావన నాకు ఉండాలి కదా, ఆ ఆలోచన నాకు ఉండాలి కదా. నేను ఆయనకు ఒక ఆలయంగా కట్టబడితేనే ఆయన నాలో నివసించి, ఆయన నాలో వసించి, నాతో నిలిచి, నన్ను దీవించి ఆశీర్వదిస్తాడు కదా. ఆయనకు ఒక నివాసాన్ని నేను ఏర్పరచాలి. ఈ గృహ నిర్వాహకత్వాన్ని నేను బాధ్యతతో నెరవేర్చాలన్న ఆలోచన లేకపోవడం. కొన్నాళ్ళు విశ్వాస సంబంధమైన బ్రతుకు కనిపిస్తుంది, ఆ తర్వాత మరుగైపోతుంటుంది. కాస్త నిష్ఠగా భక్తిగా కనబడతాడు, ఆ తర్వాత తనలో ఉన్న ఆసక్తి చల్లారిపోతుంటుంది. అందుకే పరిశుద్ధుడైన పౌలు తిమోతికి ఈ పత్రిక రాస్తూ జాగ్రత్త చెప్తున్నాడు. తిమోతి, నీకు అప్పగింపబడిన ఆ గృహ నిర్వాహకత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకో. వ్యర్థమైన మాటల వైపు మనసు పెట్టకు. జ్ఞానమని చెప్పుకొని వాదోపవాదాలు, ఆర్గ్యుమెంట్స్, జ్ఞానమని చెప్పుకునే ఒట్టి మాటలు, పోకిరి మాటలు, ఇలాంటి వాటికి నీవు చెవి ఇవ్వవద్దు, వాటి వైపు మెగ్గు చూపవద్దు, వాటి వైపు నువ్వు మరలవద్దు. నీకు ఇవ్వబడిన ఆ బాధ్యతను ఒకవేళ విస్మరిస్తావేమో, ఒకరోజు దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన రోజున సిగ్గుపడకూడదు, నువ్వు తలదించుకోకూడదు. నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని విస్మరించి ఎటువైపుగా వెళ్ళావు, ఎటువైపుగా మనసు పెట్టావు, ఎటువైపుగా పరుగులు తీసావు, ఎటువైపు ఆసక్తి చూపించావు అని దేవుడు నిన్ను అడిగినప్పుడు నువ్వు సిగ్గుపడకూడదు. కడవరి దినాల్లో మనం బ్రతుకుతున్నాం, ఆఖరి దినాల్లో మనం నిలిచి ఉన్నాం. వ్యర్థమైన అనేక కార్యక్రమాలు మన కనుల ఎదుట కనబడుతున్నాయి. మన బాధ్యతను విస్మరించేవిగా అవి మనల్ని చేయడానికి దాడి చేస్తున్నాయి. దేవుడు మనకు అప్పగించిన గృహ నిర్వాహకత్వాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించి, ఎప్పటికప్పుడు పరిశీలించి, పరీక్షించి, నేను ఎలా కట్టబడుతున్నాను, నేను ఎలా రూపుదిద్దబడుతున్నాను, నేను ఎలా మార్పు చెందుతున్నాను, నేను ఎలా ఎదుగుతున్నాను, నేను ఎలాగ ప్రకాశిస్తున్నాను, ఈ ప్రశ్న, ఈ విశ్లేషణ ఎప్పుడు మన అంతరంగంలో మెదులుతుండాలి. మనల్ని వేదనకు గురి చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆధ్యాత్మికమైన జీవితం అని అంటే నాకు ఎప్పుడో నేను 98, 99 సంవత్సరాల్లో ఒక దైవజనుడు చెప్తుంటే ఒక మాట విన్నాను నేను. అదేంటంటే, దేవుని ఇంటి పని అంట ఎలా ఉంటుందంటే చక్కగా కట్టబడుతుందంట. మనం పవిత్రంగా పరిశుద్ధంగా నీతిగా ఎదుగుతుంటే కట్టబడుతుంటుందంట. పునాదుల మీద కట్టబడుతుంటుంది, లింటల మట్టానికి వస్తుంది, స్లాబ్ లెవెల్కి వచ్చింది, ఇంకా కొంచెం స్లాబ్ వేసేస్తే ఆ ఇల్లు కట్టబడిపోద్ది అనుకునే సమయంలో ఏదైనా చిన్న అవిధేయత మనలో పొడచూపగానే ఆ ఇల్లు అలాగే కుప్పకూలిపోద్దంటండి. ఒక గొప్ప దైవజనుడు చెప్తుంటే నేను 98 సంవత్సరంలో విన్నా. నాకు ఇప్పటికీ గుర్తే. కొంతకాలంగా పవిత్రతను కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, దేవుడిని గుండెల మీద పెట్టిన ఆ గురుతర బాధ్యతను గుర్తించి బాధ్యతగా ఆ ఇంటిని కట్టుకుంటూ వస్తున్నావు. లింటల మట్టానికి వచ్చింది, స్లాబ్ వేయాలి, త్వరగా ఇల్లు పూర్తయిపోవాలి. కానీ ఆ లింటల మట్టానికి వచ్చిన తర్వాత ఒక చిన్న అవిధేయత నీలో పడచూపితే కట్టబడిన ఇల్లంతా కుప్పకూలిపోద్దంట. మరలా స్టార్టింగ్, మరలా ప్రారంభం నుంచి మరలా ఏం చేయాలా? ఇంటిని కట్టుకుంటూ రావాలంటండి. ఇదిగో ఈ రోజున ఆ దేవుని ఇంటిని కూర్చున్నటువంటి లెక్క దేవుడు నిన్ను అడిగితే, నీవు కట్టవలసిన, రూపుదిద్దవలసిన, అమర్చుకొనవలసిన ఆ గృహ నిర్వాహకత్వాన్ని, ఆ ఇంటిని కూర్చిన లెక్క దేవుడు నిన్ను అడిగితే ఏమని చెప్పగలవు? ఎలా తలెత్తుకోగలవు? ఏమని సమాధానం ఇవ్వగలవు? ఎలా నువ్వు జీతాన్ని పుచ్చుకోగలవు? ఊరికనే జీతం ఇస్తాడా ఆయన? ఊరికనే ప్రతిఫలం ఇస్తాడా ఆయన? అయ్యా, నీకు అప్పగించిన పని చేయకుండా ఇంట్లో కూర్చున్నావు,
నీకు అప్పగించిన పని చేయకుండా, ఇంట్లో కూర్చొని ఆరాధనకి వెళ్లకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, పరిశుద్ధపరచబడకుండా, నేను నీకు ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకొని ఆరాధించవలసిన నీవు అన్నింట్లో తనమునకలైపోయి సమయాన్ని వ్యర్థం చేసుకున్నావు. అయినా పర్లేదు, ఇదిగో రా, ఇదిగో జీతం తీసుకో అంటాడా? లేదు. ఆ రోజు నీ ఒట్టి చేతులతో నిలబడవలసి వస్తుంది. అంతేకాదు, నీకు ఇవ్వబడిన ఆ గృహ నిర్వాహకత్వాన్ని కూడా తీసి పడేస్తాడు. నీకు అవసరం లేదు. నా ప్రియమైన సహోదరులారా, ఆ భావన, ఏ భావన? ఆయన నాకు ఒక గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించి ఉన్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగాను, హల్లెలూయా. ఆ స్థానాన్ని నేను కాపాడుకోవాలి. ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. కొరింథీ సంఘానికి పరిశుద్ధులైన పౌలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వాక్యంలో, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. నీకు అప్పగించి తిని. ఏం అప్పగించాడంట? చెప్పండి, ఏం అప్పగించాడంట? ఉపదేశం. మొదటిదేమో గృహ నిర్వాహకత్వం, రెండేమో ఉపదేశం. ఒక మాట నేను మిమ్మల్ని స్వతంత్రంగా అడుగుతున్నాను, నాకు టకమని సమాధానం చెప్పాలి. ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశం అంటే ఏంటి? స్వచ్ఛమైన భాషలో, వాడుక భాషలో, చాలా తేలిక భాషలో చెప్పాలంటే మనకు అవసరమైన మంచి మాటలు. ఎన్నిసార్లు వాడికి ఉపదేశం చేశానో ఆడిన్నాడా అంటుంటాం. సులువైన తేలికైన మాట ఇది. మనకు అవసరమైన మంచి మాటలు ఉపదేశం. మనకు అవసరమైన మంచి మాటలు ఏంటి ఈ లోకంలో అనంటే, ఇదిగో ఈ సత్య గ్రంథములో ఉన్న సజీవమైన వాక్యమే. ఈ సజీవమైన వాక్యమే మనకు అవసరమైన మంచి మాటలు, క్రమము కలిగిన మాటలు, పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని శుద్ధి చేయగలిగిన నిష్కాపట్యముతో కూడిన మాటలు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ మాటల్ని ఆయన మనకు అప్పగించాడంట. ఈ ఉపదేశాన్ని ఆయన మనకు అప్పగించాడంట. ఎందుకు? దుప్పటి చుట్టి పెట్టులో పెట్టుకోవడానికా? రే అవయా బైబిల్ లేదురా అంటే ఎంత ఎతికినా దొరకలేదంట వాళ్ళ ఇంట్లో. వాడు ఎతికి పావు గంట అయిపోయింది. అంతలో అంటాడంట, ఓ నాయనము ఇదిగో ఎక్కడుంది బైబిలా? ఎక్కడరా? పొంతకుండ మీద మూత పెట్టావుగా. ఏంటంట? పల్లెటూరులో పొంతకుండ ఉంటుంది కదా, వేడిని కాసుకోవడానికి. ఆ పొంతకుండ మీద మూత పెట్టిందంట ఆ భాగ్యవంతురాలు. ఆ పొంతకుండ మీద మూత పెడితే ఆ పొంతకుండ సెగ తగిలి ఆది కాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవి కాండం మొత్తం కాండాలన్నీ పోయినాయి. ఆ బతుకులో కూడా అట్లాగే ఉంటుంది, ఆ జీవితంలో కూడా అలాగే ఉంటుంది. ఉపదేశానికి విలువ లేని చోట ఆశీర్వాదం ఉండదు. ఉపదేశానికి స్థానం లేని చోట వెలుగు ఉండదు. ఉపదేశానికి స్థానం లేని చోట రమ్యత ఉండదు. ఉపదేశం లేని చోట, ఉపదేశం కానరాని చోట ఫలింపు ఉండదు. ఫలభరితమైన జీవితం కానరాదు. ఇప్పుడు మంచి మాటలు వినని వాడు ఫలిస్తాడా? చక్కటి మాటలకి చెవు ఇవ్వని వాడు వర్ధిల్లుతాడా? నాకు దూరమై నువ్వేం చేయలేవు నాయనా, నాకు దూరంగా వెళ్ళిపోయి నువ్వు ఫలించలేవు. నాకు వేరై ఉన్న ప్రతి తీగను ఆయన కత్తిరిస్తాడు. ఆయన దానిని అగ్నిలో కాల్చి వేస్తాడు. నాలో అంటు కట్టబడి ఉంటేనే, నాలో ఫలిస్తేనే నువ్వు గొప్పగా ఘనతగా ఉంటావు అని ఎంత చెప్పినా వినలేదు, తల వంచలేదు, అతను అంగీకరించలేదు. చరిత్ర ఈనాటికి సువర్ణాక్షరాలతో కనిపిస్తుంది. అతడు ఫలించాడా? పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా వెళ్ళాడు బాడయ్యోడు.
కొంతమందికి బిల్డప్ ఎక్కువ, బడాయి ఎక్కువ. చేతగాంది కూడా చేతొచ్చు అన్నట్టు బిల్డప్ ఇస్తారు, బడాయి ఇస్తారు. తగ్గించుకొని అయ్యో నేను అంటుకట్టబడి ఉండాలి, నేను ఒదిగి ఉండాలి, నేను ఆయన దగ్గర విధేయత కలిగి ఉండాలి, నేను ఆయనకి నచ్చాలి, ఆయన నన్ను మెచ్చాలి, ఆయన నన్ను దీవించాలి అని అనుకోడు. నేను వెళ్తా, నేను చేస్తా. తండ్రి చెప్తానే ఉన్నాడు. ఉపదేశానికి లోబడని వాడు వర్ధిల్లాడా? ఉపదేశానికి తల వంచని వాడు ఏమైనా సాధించాడా? పలుమార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడే, పలుమార్లు దేవుడి వాక్యం నిన్ను దర్శిస్తుందే, పలుమార్లు నీ అంతరంగాన్ని శుద్ధితో కొట్టినట్లుగా నీ గుండె తలుపుల్ని దేవుని వాక్యం బ్రద్దలు చేస్తుంది. కానీ లోపడట్లేదు. లోపడని వానికి దీవెన కలుగుతుందా? వాక్యాన్ని వింటున్నావు, నోట్స్లో రాసుకుంటున్నావు, కానీ గుండెల్లో క్రియ చేయట్లే. వాక్యానికి విధేయురాలు కావట్లే. ఉపదేశానికి నీవు అంగీకరించబడిన, నీకు అప్పగింపబడిన ఆ ఉపదేశానికి నీవు తగిన రీతిగా నడవట్లే. ఆ వాక్యానికి ఉపదేశానికి విరోధంగా వేసే అడుగు ఎక్కడికి వెళ్తుందంటే అది వెలుపటి చీకటికి వెళుతుంది. హెచ్చరిస్తానే ఉన్నాడు ప్రభు. నేను ఉదాహరణలన్నీ, వాక్యాలన్నీ నేను మనసులో పెట్టుకుని మీతో మాట్లాడుతున్నాను, మీరు గ్రహించాలి. రెఫరెన్స్లు రాసుకోలేదే, రెఫరెన్స్లు చెప్పలేదే అనుకోవద్దు. ఇంకా నేను చెప్తా ఉంటే మీరు చూస్తూ ఉంటే ఇక టైం అంతా ఇట్లాగైపోద్ది. మీకు కావలసినవి మార్పు చెందడానికి మీకు వాక్యాన్ని నేను డైరెక్ట్గా నేను బోధించేస్తున్నాను. ప్రభు చెప్తానే ఉన్నాడు. ఏమని? 12 మంది శిష్యులారా జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని నేను ప్రార్థన చేసి ఎన్నుకున్నా, నేను ప్రభువుని అడిగి మిమ్మల్ని ఏర్పాటు చేశా, మిమ్మల్ని నా చిత్తానుసారంగా, నా ఆలోచనానుసారంగా, నా ఉద్దేశానుసారంగా నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు, ఎన్నుకోలేదు. నా తండ్రిని అడిగాను, ఎవరు 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 అంటే మిమ్మల్ని చూపించాడు. అయితే మీలో ఒకడు మీలో ఒకడు మీలో ఒకడు అంటూనే ఉన్నాడు. ఇతగాడు కూడా వింటూనే ఉన్నాడు. మారాడా? వినండి మీరు జాగ్రత్తగా. తండ్రిని వేడుకొని కదా ఆ రాత్రంతా ప్రార్థన చేసి, ఆ రాత్రంతా మోకరించి, ఆ రాత్రంతా తండ్రిని వేడుకొని అడిగి 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 ఎవరయ్యా ఇంతమంది శిష్యులు ఉన్నారే, ఇంతమంది ప్రజలు ఉన్నారే, ఇంతమంది భక్తులు ఉన్నారే, ఇంతమంది నన్ను వెంబడిస్తున్నారే, వీళ్ళలో ఎవరు అపోస్తులుగా ఉండాలి, ఎవరు సంఘానికి పునాదిగా ఉండాలి, ఎవరో వాళ్ళు అంటే తండ్రి చెప్పాడు, పలానవాడు పలానవాడు పలానవాడు. వాళ్ళనే ప్రభు ఏర్పరచుకున్నాడు, వారిని ప్రభు ప్రత్యేకించుకున్నాడు. ఆ భారంతోనే చెప్తున్నాడు యేసయ్య, మీరు ఏర్పరచబడిన వాళ్ళు, మీరు కొనబడిన వాళ్ళు, మీరు ఎంపిక చేయబడిన వాళ్ళు, మీరు సాదాసీదా మనుషులు కాదు. నేను తండ్రిని అడిగితే తండ్రి మీ పేర్లు చెప్పాడు, తండ్రి మిమ్మల్ని చూపించాడు. కానీ మీలో ఒకడు, ఎంత భయాన్ని కలిగించే మాట. మీలో ఒకడు వింటున్నాడే కానీ లోబడట్లే, మీలో ఒకడు వింటున్నాడే కానీ మనసు ఇవ్వట్లే, మీలో ఒకడు వింటున్నాడే కానీ ఉపదేశాన్ని గుర్తించట్లే, అప్పగింపబడిన ఉపదేశాన్ని అమ్ముకుంటున్నాడు, చెప్పే మాటల్ని ఎక్కసప్ప మాటలు అనుకుంటున్నాడు, చెప్పే మాటలు విని పెడచెమని పెడుతున్నాడే, వానికి చాలా ఉపద్రవం పొంచుకొస్తుంది. జాగ్రత్త. వినలేదే వాక్యంలో మనం చదువుతాం. అతని పరిస్థితి ఏమైంది? చీకట్లోకి వెళ్ళాడు, సాతాను అతన్ని ఆవరించింది, సాతాను అతన్ని పట్టుకుంది. ప్రియులరా, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అతని పొట్ట పగిలిపోయింది. దేవుని యొక్క ఉగ్రతకి తాలుకోలేకపోయాడు. బాధ్యతతో భారంతో చెప్తున్నాను ఈ మాట. ఎన్నిమార్లు ప్రభుని హృదయాన్ని తట్టాడు, ఎన్నిసార్లు ప్రభుని అంతరంగంలోకి వెళ్ళడానికి ఆయన సాహసించాడు. కానీ ఉపదేశానికి నువ్వు లోబడట్లేదు. మంచి శ్రేష్టమైన దేవుని మాటకి నీ అంతరంగంలో తావి ఉండట్లేదు. అందుకే పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు, తిమోతి జాగ్రత్త, నీకు అప్పగింపబడిన దాన్ని జాగ్రత్తగా కాచుకో.
నువ్వు ఇష్టపూర్వకంగా దాన్ని చేస్తే నీకు జీతం దొరుకుతుంది. లేకపోతే ఒట్టిగా నువ్వు ప్రయాసపడిన వాడు అయిపోతావు. ఒట్టిగా నువ్వు ప్రయాసపడిన వాడు అయిపోతావు. నీ భక్తి ఎందుకు చేస్తున్నావో నీకు అర్థం కాదు. ఎందుకు నువ్వు బైబిల్ పట్టుకున్నావో నీకు అర్థం కాదు. ఎందుకు ప్రార్థన చేస్తున్నావో నీకు అర్థం కాదు. ఒట్టిగానే చేసినట్లయిపోద్ది. నా మాట విను తిమోతి, నీకు అప్పగింపబడిన ఉపదేశాన్ని, నీకు అప్పగింపబడిన గృహ నిర్వాహకత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఈ జ్ఞానం అని చెప్పుకునే ఈ ఒట్టి మాటలకి నువ్వు దూరంగా ఉండు. ఈ జ్ఞానం అని చెప్పుకునే తర్కాలకి, వాదనలకి దూరంగా ఉండు నాయన. మనకొద్దయ్యన్ని. నీకు ఇవ్వబడిన ఉపదేశం ఘనమైనది. నీకు ఇవ్వబడిన ఉపదేశం శ్రేష్టమైంది. నీకు ఇవ్వబడిన ఉపదేశం రమ్యమైనది. ఆ ఉపదేశానుసారంగా అడుగులు వేయి. దేవుడు నీతో మాట్లాడినప్పుడు శిరస్సు వంచు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు అంగీకరించు. ఆ మాటకి ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాప్తుడవై కన్నులు కార్చి ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో. ఆ ఉపదేశం నిన్ను హెచ్చిస్తుంది. ఆ ఉపదేశం నిన్ను ఉన్నతంగా తీసుకుని వెళుతుంది. ఆ ఉపదేశం నిన్ను తండ్రి యొద్దకు తీసుకుని వెళుతుంది. ఈ రాత్రి, ఈ రోజున ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రభు ఎన్నిసార్లు నీతో మాట్లాడితే ఆ మాటల్ని ఎడపెడ కాలు రాసుకుంటూ వెళ్ళిపోయావు? ప్రభు ఎన్ని మార్లు నీతో మాట్లాడితే విసుక్కున్నావు? ప్రభు ఎన్ని మార్లు నిన్ను దర్శిస్తుంటే ఎక్కసపడ్డావు, సడుక్కున్నావు, గొడుక్కున్నావు? దైవజన్ లేసన్న గారు చెప్తుంటే నేను విన్నా. ఒక తల్లిని ఏసన్న గారు చెప్పాడట, అమ్మా నేను ప్రార్థన చేస్తుంటే ఒకటే ప్రేరేపణగా ఉంది, ఆ ఇంటికంటే వెళ్ళబాకమ్మా అంటే ఆమె కోపం వచ్చేస్తుంది అంటాడు. ఏముండు ఏసన్న గారండి, వాళ్ళని రక్షణలో నడిపించింది ఎవరండి? నేనండి. ఎందుకు వెళ్తున్నానో తెలుసా వాళ్ళ ఇంటికి? నేను వాళ్ళని బలపరచడానికి వెళ్తున్నానండి. అమ్మా నువ్వు బలపరచడానికి వెళ్తున్నావో లేకపోతే బలహీనపరచడానికి వెళ్తున్నావు నాకు తెలీదమ్మా, ప్రభు చెప్పమంటున్నాడు, ఆ ఇంటికంటే వెళ్ళబకమ్మా అంటే కోప్పడిందంట ఆమె. ఏమండి మీరు సేవకులండి, మంచిగా ఆలోచించాలండి మీరు. అమ్మా నాకేం తెలిసే తల్లే, ప్రభు చెప్పమన్నాడు చెప్తున్నానమ్మా అంటే ఆమె అంటుందంట, మీరంతేనండి, అన్నీ మీరే చేయాలనుకుంటారు, ఇంకొకరిని చేయనీరండి మీరు, నేను ఆ ఇంటికి వెళ్ళాలని బలపరుస్తున్నానండి. నీ ఇష్టం అమ్మా. ఆఖరిలో ఆమె వెళ్తూ అంటదంట, సర్లేండి సేవకులు కదా, మీరు చెప్పిన మాట వినకపోతే మళ్ళీ బాగోదు కానీ వెళ్లకుండా ఆగను కానీ క్రమంగా తగ్గిస్తాలే. రోజుకు 10 సార్లు వెళ్తున్నా, రేపటి నుంచి 8 సార్లు వెళ్తా. ఇన్స్టాల్మెంట్లకి ఇదేమన్నా నెలకు కొంచెం కట్టుకోవడానికి 8 సార్లు వెళ్తా, ఆ తర్వాత 5 సార్లు వెళ్తా, ఆ తర్వాత 3 సార్లు అట్లా అమ్మ దేవుడు తగ్గించమని చెప్పలా, ఆగమని చెప్పాడు. నీకు మంచిది కాదంట. ఆమె సిర్రుబుర్రులాడుతూ వెళ్ళిందంట. ఇలాంటివన్నీ అనుభవాలు మన బ్రతుకును సరిచేసే చక్కటి అనుభవాలండి. కొన్నాళ్ళు అయిందంట ఆమె ఆగల, ఇంటికి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది మనకు తెలియదు. అందుకే నేను కూడా చెప్పేది, అవసరం లేకుండా అనవసరంగా ఆ ఇల్లు తిరుగుతూ ఉండబాకండి అన్నారు. ఒకవేళ దేవుడు నీకు ఆ బాధ్యతనిచ్చి దేవుడు ఆ పని కొరకు నిన్ను నిర్ణయిస్తే ఓకే, నేను కాదనట్లే. అంతేగాని అనవసరంగా ఆ ఇల్లు తిరిగి ఈ మధ్య కొంతమంది అంటే ఎవరో ఇద్దరు ముగ్గురు ఆ ఇల్లు మనోళ్ళు కూడా కొంతమంది కాదు, ఒక 2-3 ఆ ఇల్లు తిరిగి ఆ ఇంట్లోని తెస్తేసుకొని కూర్చొని వాళ్ళ ఇంట్లో తిని వాళ్ళ ఇంట్లోని పడుకొని మేము ఓసన్న మందిరం నుంచి వచ్చాము మిమ్మల్ని బలపరచడానికి అంటున్నారంట. బలపరిచే వాళ్ళని ఎవరిని మేము పంపించలేదండి. మీ ఇంట్లోకి అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే వందనాలు చెప్పి మర్యాదగా సాగనంపండి. ఎందుకంటే మంద పెరిగే కొద్దీ మనం గుడారపు తాళ్ళు గట్టిగా మేకులు కొట్టి దిగగొట్టకపోతే గుడారం లేచిపోద్ది. కొంతమంది 2-3 నా నోటీస్కి వచ్చారు. 2-3 ఆ ఇల్లు తిరిగి వాళ్ళ ఇంట్లో తీసుకొని కూర్చొని ఉదయం వెళ్ళి రాత్రి దాకా ఆ ఇంట్లోనే ఉండి తిని అక్కడే పడుకొని అక్కడే ముచ్చట్లు పెట్టుకొని అక్కడే వ్యవహారాలు చేసి మేము ఓసన్న మందిరంకి వెళ్తున్నాం, ఓసన్న మందిరం వారి విశ్వాస మందిరం నుంచి బలపరచడానికి ఇల్లు తిరుగుతున్నాం అన్నారంట. ఏ బలపరిచేవాళ్ళని నేను పంపించలేదు. నేను ప్రార్థన చేస్తున్నాను. అవసరమైతే సేవకులు మీ ఇంటికి వచ్చేటప్పుడు
మీకు చెప్పి పర్మిషన్ తీసుకొని వస్తారు సేవకులు. అడ్డదుడ్డంగా ఎవరు రారు. వింటున్నారా? అడ్డదుడ్డంగా ఎప్పుడంటప్పుడు ఎవరు రారు. ఒకవేళ మీ ఇంటికి ప్రార్థన చేయడానికి రావాలనుకుంటే మీకు కబురంపి మీకు తెలియపరిచి మీ పర్మిషన్ తీసుకొని వస్తారు మా సేవకులు, దేవుని సేవకులు. ఎందుకంటే కొన్ని ఇళ్లలో మీరు ఒక్కరే రక్షింపబడి ఉంటారు అని ఇంకా ఇంట్లో వాళ్ళంతా రక్షింపబడి ఉండరు. అలాంటప్పుడు మనం స్వతంత్రంగా వెళ్ళిపోకూడదు, వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. మీకు అవసరమైతే అన్నయ్య మా ఇంటికి వచ్చి ఒక ఇంట్లో చిన్న ప్రార్థన చేయాలి, సేవకులను పంపించండి అని మీరు అడిగితే మీ అవసరాన్ని కొద్దీ మేము సేవకులను పంపిస్తాం. అవి కృతజ్ఞత కోటాలైనా, జ్ఞాపకార్థ కోటాలైనా, కృతజ్ఞత పుట్టినరోజు కూడికలైనా, ఏ కూడికలైనా మీ ఇండ్లలో ఏర్పాటు చేసుకోండి. సేవకుల్ని అలర్ట్ చేస్తాం, సేవకులను పంపిస్తాం. అది మీ యొక్క తీర్మానాన్ని బట్టి, మీ పర్మిషన్ బట్టి, మీరు అవసరతను కోరుకున్న దాన్ని బట్టి మేము పంపిస్తాం. కానీ ఇలాగ చల్ల చెదురుగా కట్టు లేకుండా, క్రమం లేకుండా ఎవరినంటే వాళ్ళని ఇళ్ళకి పంపలేదు. ఆ పర్మిషన్స్ మాకు లేవు. ఇంకా నేను చెప్పాలంటే ఆ క్రమం మంది కానే కాదు. అట్లాంటి వాళ్ళు ఎక్కడన్నా మీకు తారసపడితే వందనాలు చెప్పి మంచి పద్ధతి కాదని చెప్పండి. వింటున్నారా? ఏసన్న గారు చెప్పిన ఆమె అనిందంట, మమ్మల్ని చేయనీరో, ఎవడు చేయొద్దు అన్నాడు అని అంటే ఏసన్న గారు కామ్ అయిపోయాడంట. ఒకరోజు ఏమైందో తెలుసా? ఆమె ఉదయాన్నే అలవాటు ప్రకారం మా ఇంటికి వెళ్ళిందంట. ఆయన పేపర్ చదువుకుంటున్నాడంట. ఆ ఇంట్లో ఆమె లేదు. వదినమ్మా, బా ఏమి బంధాలరా నాయన, వదినమ్మా అంటే వెళ్ళిందంట ఈ భక్తురాలు. ఆయన పేపర్ చదువుకుంటుండి, చెల్లమ్మ లేదు కాయగూరల కొరకు వెళ్ళినట్టుంది, కూర్చో అన్నాడంట. వదినమ్మ వచ్చిన తర్వాత వస్తాలే అన్నయ్య అని చెప్పి వచ్చేసిందంట. మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే, ఎవరు చెడ్డోళ్ళు ఉంటారేంటి? అన్నయ్య మంచోడే, చెల్లెమ్మ మంచిదే, వదినమ్మ ఇంకా మంచిది. ఈమె అట్లాగా అని చెప్పి మెట్లు దిగుతుందంట. రానే వచ్చింది కాయగూరలకి కొనుక్కోవడానికి వెళ్ళిన వదినమ్మ. ఆమె అక్కడ వస్తుంది ఇంట్లోకి, ఏమి ఇల్లు దిగుతుందంట. అంతే. ఇంక నేను చెప్పాలన్నా మీరు వినాలన్నా? మనకు కొంచెం ఆవేశం ఎక్కువ కదా. ఇక వదినమ్మ చూసింది, చెల్లెమ్మ దిగుతుంది. ఇంక ఈ చెల్లెమ్మ నిందంట, వదినమ్మ వచ్చాను నువ్వు లేవని చెప్పాడు అన్నయ్య అంటే. ఇంక అంతే. నేను లేని సమయం కూడా చూసుకున్నావంటే వదినమ్మ ఏమంట, ఎక్కువ మాట్లాడావంటే కొరికేస్తా, నీ పీక రక్తం తాగేస్తా, వదినమ్మ వదినమ్మ అంటాడంటే అని లేచిందంట. ఈమెకేం అర్థం కాక భక్తురాలకి, ప్రభు నీకు స్తోత్రం అయినా ఏంటి ప్రభు అంటే, కేటి దిగో, దిగు మెట్టు దిగో, దిగు మెట్టు దిగో, ఇంకా మెట్టు మీద ఉన్నామంటే అని అన్నిందంట. ఈమె ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిందంట. ఆమె ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిందంట. 2 ట్రైన్లు క్రాస్ అయ్యాయి అనమాట. ఈ ట్రైన్ ఇటు పోయింది, ఆ ట్రైన్ ఇటు వచ్చిందంట. ఈయన పేపర్ చదువుకుంటున్నాడు. రేపు పొద్దున్న ఎగ్జామ్కి వెళ్ళాలి ఆయన. ఆయనకి ఏం బట్టో 2 రూపాయలు పెట్టి పేపర్ కొన్నాడు. 2 రూపాయలకి న్యాయం చేస్తాడు. కొంతమంది ఉంటారండి ఇట్లాంటి వాళ్ళు. 2 రూపాయలకి పేపర్ కొన్నారంటే అడ్వర్టైజ్మెంట్ కూడా వదిలిపెట్టడు. చదవండి మంచిదిలే. ఇంకా ఆయన ఆ పని మీద పేపర్ చదువుకుంటా అన్నాడంటే, ఇదిగో ఆ చెల్లెమ్మ వచ్చింది నువ్వు లేవని చెప్పి చెప్తావురా నువ్వు, ఒరేనా ఎవరితో నువ్వు నీతోనే రా అనిందంట. ఇంక నేను చెప్పేది ఏంది? ఇంక అయ్యగారు చెయ్యాగల, అమ్మగారు చెప్పండి. మనకు రైమింగ్ పోతాలి కదా, ఇవన్నీ రైమింగ్ వర్డ్స్ కదా. చెప్పండి. అమ్మగారు నోరాగల, అయ్యగారు చెయ్య ఆగల. ఏం మాట్లాడుతున్నా? నేను మాట్లాడతా. ఏం నేను మాట్లాడతా. ఇక అంతే పెట పెట నలిగేసి గోడ పెద్ద రణరంగం అయిపోయింది. ఈయన కూడా 4 తన్నులు తన్నాడు. ఇంకా ఆమె నోరు పిచ్చ పాటిగా బండ బూతులు. ఇంక అంతే కొంప కొల్లేరైపోయింది. ఇక అతను అనుకున్నాడంటే, ఈ మనిషికి దగ్గర ఉంటే ఇట్లా మనం ఈ మాటలు వినలేము, ఎందుకు వచ్చినా కూడా కొంచెం మొహం చాటేసుకుందామని చెప్పి అక్కడ టీ కొట్టు ఉంటుంది కదా వీళ్ళకి, టీ కొట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ టీ తాగితో ఆ మిగిలిన పేపర్ అక్కడ కంప్లీట్ చేశాడు. ఇక్కడ ఆటంకం వచ్చా. ఆ మిగిలిన పేపర్ అక్కడ కంప్లీట్ చేసుకొని గంటన్నర తర్వాత కొంచెం సర్దుమడుగు ఉంటుందిలే, కోపతాపం కొంచెం ఆగుంటుందిలే, ఏం చేస్తాం తప్పదు కదా అని గంటన్నర 2 గంటల తర్వాత పేపర్ అంతా కంప్లీట్ చేసుకొని ఆ 2 రూపాయలు న్యాయం చేసుకొని టీకి తాగి
కొంచెం చల్లబడి ఉంటుంది. అలా ఇంటికి వచ్చాడు, తలుపు ఓరగా వేసిందంట. తలుపు తీసి చూసేసరికి ఫ్యాన్కి వేలాడుతుంది మనిషి. ఉద్రేకాలు చూడు ఎట్లుంటాయో. దండం పెట్టి అందుకే చెప్పేది, అందుకే తేరక కాదు. ఎందుకు మా గుండెలు అవిసేటట్లు అరిసి చెప్తున్నాం. ఇదిగో ఇలాంటివే నీకు అప్పగింపబడిన ఉపదేశాన్ని వినకపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చూడండి. ఇది మాకు తిన్నది అరగదు, అరిసేది తిన్నది అరక కాదండే. లేకపోతే మిమ్మల్ని ఏది వేధించి బాధించాలని కాదు చెప్పేది. మీ మీద మాకేం కక్ష, మీరు ఎక్కడ తిరిగి ఏం తిని ఎలా నాశనం అయితే మాకేంటి అని అనుకుంటే మేము ఇంత ప్రయాసపడాల్సిన అవసరం ఏముంది? శుతి మెత్తగా మేము కూడా ప్రార్థించుకుందాము అని మేము కూడా పుస్తకం ఒకటి తిరిగి మేము కూడా చదువుకునేవాళ్ళం కదా. మీరు కూడా ఆమె అనేవాళ్ళు కదా. దేవుళ్ళ కమ్మగా కానుకలు చేయి కదా. కానీ ఎందుకు మేము గుండెలు అవిసేటట్లు శ్రమపడి ఉపదేశాన్ని గురించి, మీకు అప్పగింపబడిన ఉపదేశాన్ని విస్మరించకండి. మీకు అప్పగింపబడిన ఉపదేశం అది. ఆ ఉపదేశం మీ ప్రవర్తనను సరిచేస్తుంది. ఆ ఉపదేశం మీ జీవితాలను కట్టి లేపుతుంది. ఆ ఉపదేశం మీకు ఘనతనిస్తుంది. ఉపదేశం విషయంలో జాగ్రత్త. వినకపోతే కలిగే పరిణామాలు ఎలా ఉంటాయని ఎందుకు చెప్తున్నాం? తలుపు ఓరగా వేస్తుంది, తలుపు తీసేసరికి చీర ఫ్యాన్కి ఊరేసుకుని శరీరం వేలాడుతున్నా ఎర్రికాకే. పాప ఆయనకి ఏం తెలుసు? ఆ మైకుడికి పాప మంచోడండి, ఆయన మంచోడు. ఈ ఫ్యాన్కి వేలాడే ఆమె మంచిదే. అసలు వదినమ్మా బంగారు కొండ. ఎర్రి కాకేస్తే వాళ్ళు పరిగెత్తుకుంటారు. అన్నా ఏంటంటే అయ్యా అయ్యా అంటున్నాడంట. ఏంటని తలుపు తీసి చూస్తే వేలాడుతుంది. ఎవరన్నా ముందుకు వెళ్తారా? ఫ్యాన్కి వేలాడుతున్న వ్యక్తిని చూసి ఎవరన్నా ముందుకు వెళ్తారా? ఎవరు వెళ్ళాలా. అప్పటికే ప్రాణం పోయిందనుకోండి. వీళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారంట. రావడం వాళ్ళు వేలాడుతున్న మనిషిని చూశారు. అక్కడ కుర్చీ వేస్తుంది, కుర్చీ మీద ఒక పేపర్ పెట్టుంది. ఆ పేపర్ చూస్తే క్లియర్గా రాసి పెట్టింది మహాతల్లి. పచ్చగా ఉన్న నా కుటుంబానికి చుచ్చు పెట్టింది సిప్పోరక్క. నా సిప్పోరక్క నా కుటుంబంలో నిప్పులు పోసింది. అందుకే నేను చచ్చిపోతున్నా. ఈ చావుకి కారణం సిప్పోరక్క. ఇంకేం కావాలి పోలీసు వాళ్ళకి చెప్పండి? శుభ్రంగా బాడీ దింపారు, బాడీ పోస్ట్ మార్టం చేసి ఇచ్చారు. సరే, ఇప్పుడు అసలు సంగతి ఇప్పుడే ఉండేది. ఎవరయ్యా సిప్పోరక్క? అదిగో 4వ ఇంట్లో ఉంటుంది అయ్యా సిప్పోరక్క. అక్కని తీసుకొని వచ్చారంట, వ్యాన్ ఎక్కిచ్చారంట. సిప్పోరక్క ఏడుస్తుందంట. ఇప్పుడు అయ్యా నేను అట్లాంటి దాన్ని కాదయ్యా. అమ్మ సిఐ గారితో చెప్తూ ఎక్కమ్మా, నేను ప్రార్థన పర్రాలనయ్యా. నాయనా రే వెళ్ళి యేసన్న గారిని తీసుకురాపో, ప్రార్థన చేస్తాడనిందంట. కొడుకెళ్ళి యేసన్న గారికి చెప్పి విషయం అంతా, అమ్మ నేను రమ్మంటుంది, పోలీసు వాళ్ళు వచ్చారు, అమ్మని తీసుకెళ్తున్నారంటే యేసన్న గారు అన్నాడట, నేను రాకూడదు నాయన. అమ్మని వెళ్ళమను, వెళ్ళి ప్రార్థనలో ఉండమని. ఎక్కడ ఉపదేశానికి దేవుని మాటకు లోబడితే కష్టమో నష్టమో నాయనా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు చెప్తున్నావు, నేను వింటాను నాయనా. నా స్వచిత్తం కాదు ప్రభువా, అలాగే నువ్వేం చెప్తే అది వింటాను నాయనా అని ఒదిగి తల వంచి అంగీకరిస్తే బాగుపడతాం మనం. అలాగే చెప్తాను లేని ఎత్తి ఇట్లాగే ఉంటుంది. కాదండి యేసన్న గారండి, అమ్మ ఏడుస్తుందంటే ఆడవద్దని చెప్పయ్యా, అమ్మని ఆడవద్దని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ప్రార్థనలో ఉన్నామని చెప్పు అన్నా. నేను రాకూడదురా, నేను వచ్చాననుకో, మీ అమ్మగారు యేసన్నా అన్నా వీళ్ళతో చెప్పన్నా అంటది. అప్పుడు నేను అడుగుతాయా, అట్లాంటి వ్యక్తి కాదామే, ప్రార్థన పర్రాలు, మా సంఘ విశ్వాసి, మంచి అన్నానుకో, వాళ్ళు ఏమంటారంటే మాతో కాదండి యేసన్న గారండి, సిఐ గారితో చెప్తూ నువ్వు కూడా ఎక్కువ లోపలికి అంటారు వాళ్ళు. నేను అక్కడికి వచ్చి నేను సావమానుకో, నేను ఎందుకు నాయన? ఉపదేశం వినని వారికి ఉపదేశకుడు ఎందుకు? నేను చెప్పింది మీకు అర్థమైందా?
ఉపదేశం అంగీకరించని వాళ్ళకి ఉపదేశకుడు ఎందుకయ్యా? మాట వినని వానికి మాట చెప్పేవాడు ఎందుకు అవసరంలా? వెళ్ళింది కట్టకట్టాలి లోపలికి వెళ్ళి, ఇంకేం ఆధారం కావాలేంటి? చనిపోయినా ఆమె చెప్తే. నా ప్రియమైన సహోదరులారా, ఉదాహరణ నేను ఈ మాట చెప్తున్నాను. మీకు అలా జరుగుతుందని కాదు నేను చెప్పేది, జరిగినాయి కనుక ఉదాహరణ చెప్తూనే ఉన్నాడు. మీలో ఒకడు అన్నప్పుడు పశ్చాత్తాపుడై ఆయన మాటగా లోబడి అయ్యో అని పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకొని ఉండుంటే తప్పించబడి ఉండేవాడు. లేదు, వింటానే ఉన్నాడు, విని విడిచిపెడతానే ఉన్నాడు. ఉరి వచ్చినట్టుగా వచ్చింది, అతని మెడకు చుట్టుకుంది. నా ప్రియమైన వారులారా, 2 విషయాలు చెప్పా. నీకు అప్పగింపబడిన గృహ నిర్వాహకత్వం జాగ్రత్తగా కాచుకో. 2, నీకు అప్పగింపబడిన ఉపదేశాన్ని జాగ్రత్తగా చెప్పండి కాచుకో. ఇంకొక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. అదేంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యుల్ని పంపిస్తూ ఆ శిష్యులైన వాళ్ళకి ఆయన ఏం అప్పగించాడు చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వాక్యం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరము 3 చెప్పండి నాతో. శక్తి, అధికారం, వరము. మళ్ళీ చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. విడదీసి మాట్లాడండి, అన్ని కలిపేస్తే అట్ట మీరు కలకూర గంపలాగా. ఇదేమో సాంబారా? శక్తి, అధికారము, వరము. శక్తి, అధికారం, 3 అనుభవాలండి. శక్తి వేరు, అధికారము వేరు, వరము వేరు. శక్తి, ఎందుకు ఈ శక్తి అంటే మనతో పోరాడే వారిని జయించడానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మనతో పోరాడే వాటిని జయించాలంటే మనకి ఏం కావాలి? గట్టిగా చెప్పండి, ఏం కావాలి? శక్తి కావాలి. మనతో పోరాడేది ఎవరు? ఈ వాయుమండలాధిపతి అయిన సాతాను, వాడి సైన్యం. ఎప్పుడు వాడు మనతోనే పోరాటం, ఎప్పుడు వాడు మనకే విరోధి. మనకు లోకంలో ఎవడు విరోధి లేనే. మనకున్న విరోధి ఎవడంటే వాడే, సాతానే. వాడు ఎవరిలో దూరి మనకు కీడు కలుగు చేయాలనుకుంటాడో వాళ్ళ ద్వారా మనకు కీడు తలపెడతాడు, కీడు చేస్తాడు. వాడిని ఎదిరించాలంటే శక్తి కావాలి. అందుకే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, అపవాదిని బుజ్జగించండి. అపవాదిని బుజ్జగించి వాడిని పక్కన కూర్చోబెట్టుకోండి. వాడితో గొడవలు పడద్దు, వాడి జోలికి వెళ్ళొద్దు. వాడు జోలికెళ్ళి అనవసరంగా దెబ్బలు తినకండి. వాడు కనబడితే వాడిని పొగిడి, వాడిని మెచ్చుకొని, వాడిని బుచ్చగించి కానుకలిచ్చి పంపించండి అని రాస్తుందా? మరి అక్కడ చూస్తారేంటి? నిజమేనా అన్నట్టు. సాతాను ఎదురైతే వాడిని ఏం చేయాలంట? ఎదిరించాలంట. వాడికి లోపడకూడదు, లొంగిపోకూడదు. రక్తము కారునంతగా ఎదిరించండి, పోరాడండి, పారిపోవద్దు. పాపం కనబడితే పాపం దగ్గర నుంచి పారిపోండి, సాతాను దగ్గర పారిపోవద్దు. ఎందుకంటే నువ్వు పారిపోయే కొద్దీ వాడు నేను తరుముతాడు. వాడు బొచ్చుకొక్కలా అంటాడు. నువ్వు పరిగిస్తే నీ వెనకాల తరుగుతాడు నిన్ను. నువ్వు పరిగెత్తద్దు. పాపం దగ్గర నుంచి పారిపో, సాతాను దగ్గర ఎదిరిస్తే ఆడు నీ యొద్ద నుంచి వాడు పారిపోవాలనే కానీ నువ్వు పారిపోకూడదు. ఆమేన్.
మనం చూసి ఆడు బిత్రపోవాలంతే, వాడిని చూసి నువ్వు బిత్రపోకూడదు, తత్రపోకూడదు. హల్లెలూయా. అన్నయ్య మా ఇంట్లో మా చెల్లికి దయ్యం పట్టిందే, ప్రార్థన చేయించడానికి తీసుకురమ్మంటావా? రావద్దు, తీసుకురావద్దు, నువ్వే చేయి ప్రార్థన. ఓ అమ్మ నేనా? వాడు ఎందుకున్నాడో తెలుసా? మీ ఇంట్లో మీ చెల్లిని బట్టి కాదు, నిన్ను బట్టే. మీ చెల్లికి పట్టింది, నువ్వు గనక వాడిని ఎదిరిస్తే దెబ్బతో వెళ్ళిపోతాడు వాడు. పట్టింది మీ చెల్లిని, మీరందరూ వాడికి ఓట్లు వేశారు కాబట్టి వాడు ఉన్నాడు ఇంట్లో. తలా ఒక వాక్యాన్ని పట్టుకొని సైతాన్ని కానీ ఎదిరిస్తే వాడు ఎందుకుంటాడు? వాడు ఎప్పుడో పారిపోతాడు. ఏయ్ ఇక్కడ తీసుకురావద్దు, ఇంట్లో పోయి ప్రార్థన చేయి, ఇంట్లో మోకాళ్ళేసి ప్రార్థన చేయి. నువ్వు ప్రాణమ్మో నాకు భయం అన్నా. నీకు భయం కాబట్టి నీ ఇంటిని ఆధారం చేసుకున్నాడు డాడీ. ఇప్పుడు మీ చెల్లిని అడిగి తీసుకొచ్చావనుకో, ఏం చేస్తాడు? మేము చర్చికి వెళ్తున్నారా బాబు, అక్కడికి వెళ్తే పాస్కర్ పటాపటా కొడతాడు రా నాయనని ఆడు పక్కకు దొరుకుతాడు. మీ చెల్లిని తీసుకొస్తాడు, ప్రార్థన చేస్తా వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? స్క్రూ బిట్ సెంటర్లో మళ్ళీ ఆటో ఎక్కుతాడు నీతో కూడా. ఆడు దిగేస్తాడు, ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ ఎక్కుతాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ యథార్థదే. అదే నీ ఇంట నువ్వు మోకరించగలిగి వాడిని ఎదిరించగలిగితే వాడు నీకు కనుసూపు మేరలో పారిపోతాడు. ఆమేన్, ఆమేన్. ఆ రుయా హాస్పిటల్ ఉంది కదా తిరుపతిలో, రుయా హాస్పిటల్. ఆ హాస్పిటల్ నుంచి కొందరు నర్సక్కలు అందరూ వచ్చారంట ప్రార్థన చేయించుకోవడానికి. యేసన్న గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి నర్సక్కలు అంతా వచ్చారంట. వస్తే వాళ్ళందరికి ప్రార్థనలు చేస్తుంటే ఒక నర్సక్క డోమని పడిపోయిందంట. తెల్ల డ్రెస్సు మళ్ళీ. సరే ప్రార్థన చేసి యేసన్న గారు ఫోన్ తరిమాడు. ఆ మిగతా నర్సక్కలు అందరికి దడ పుట్టిందంట. ఓ అమ్మ దెయ్యం, మేము ఇప్పుడు దాకా దెయ్యాన్ని పక్కన పెట్టుకుని తిరిగామా? మిగతా వాళ్ళు రండి ప్రార్థన చేస్తారంటే ఒకరు రావట్లేదంట. ఏం కాదు రండి అని చెప్పి వాళ్ళందరినీ ఒక హెడ్ నర్స్ ఒక ఆమె తీసుకొచ్చిందంట. సరే వాళ్ళందరికీ ప్రార్థన చేసాడు, పంపించాడు, అయిపోయింది. వాళ్ళకి ఏమనుకున్నారో ఏంటో మళ్ళీ రెండో వారం అందరూ వచ్చారంట. అంటే ఈ ఊర్లో ఏముందో తెలియదు కదా, ఎందుకు వచ్చినా కూడా వెళ్దాం పదానని చెప్పి. సరే వస్తే మళ్ళీ ఆదివారం రెండో ఆదివారం ప్రార్థన చేస్తుంటే పోయిన వారం దయ్యం పట్టిన ఆమెకి మళ్ళీ రెండోసారి ప్రార్థన మళ్ళీ పడిపోయిందంట. మళ్ళీ ప్రార్థన చేసి యేసన్న గారు సైతం ఎలా అంటే వెళ్తానా వెళ్ళిపోయారు. మరలా మూడో వారం వచ్చారంట, మళ్ళా ఆవిడికి ప్రార్థన మళ్ళీ పడిపోయిందంట. కోపం వచ్చేసన్న గారికి నర్సక్క అయిపోయా. ఇప్పుడు మగాళ్ళు అయితే జుట్టు పట్టుకుని పెట్టనని కొట్టచ్చు, ఆలం కాదు దెయ్యాన్ని. వీళ్ళు నర్సక్కలు అయిపోయా. మళ్ళీ టోపీ ఒకటి పై నెత్తి మీద ఒకటి. ఏం చేస్తాను దూరంగా నిలబడే సైతనా ఎలా సైతన్న నాటకాలు ఆడుతున్నామేంటి? పోయిన వారం వచ్చి పోతున్నా అన్నావు, మొన్న అటుపోయిన వారం వచ్చి వెళ్ళట్లేదు వెళ్ళాడు. నువ్వు నాటకాలు ఆడుతున్నాడా అంటే ఆ దెయ్యం అంటుందంట, యేసన్న గారు నువ్వేం పో అంటున్నావు, ఇదేం రా అంటుంది. నా సొత్తు నా సరుకు దీని దగ్గర ఉంది, అది ఇచ్చేమని వెళ్ళిపోతాను అంటుందంట. నీ సరుకు దీని దగ్గర ఉండేది ఏంటి? నాటకాలు ఆడబాకు. ఏసునామలు గద్దిస్తున్న ఇల్లు అంటే నువ్వు ఎల్లు అంటే నేను వెళ్తాలే, నేను కాదనట్లే. నా సరుకు ఉంది దీని దగ్గర, అది ఇచ్చేమను. ఏసన్న గారు ఏంటి నీ సరుకు అంటే ఆ దెయ్యం అంటదంట, ఇది పెట్టుకున్న కొప్పు దీంది కాదు, నాది. అది పెట్టుకున్న కొప్పు దాంది కాదు, నాది నాకు ఇచ్చేమని వెళ్ళిపోతా. యేసన్న గారికి అది కొత్త కేసు అంటే అట్లాంటి కేసు రావడం. ఏం మాట్లాడుతుంది? ఏంటి నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు అంటే, అయ్యా నిజమయ్యా నేను చెప్పింది దేవుని సాక్షిగా. అది దెయ్యమంటుందంట, దేవుని సాక్షిగా దీని కప్పు ఇది పెట్టుకున్న కొప్పు దీంది కాదు, నాది. నేను ఇసం దాకా చచ్చిపోయా, ఆ దెయ్యం చెప్తుంది అంటండి. ఇసం దాకా చచ్చిపోయా, ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారు, దీని దాకా ఈ హాస్పిటల్లో చచ్చిపోతే నా ఎంట్రుకలు పొడవాటి ఎంట్రుకలు కత్తిరించి నన్ను నా ఇంటికి కట్ చేసి పొడవుగా ఉన్నాయని దాన్ని ఏమంటారుగా, ఏదిలో నాకు ఎందుకు వచ్చిన గొడవ. ఈ జుట్టుకి పెట్టుకుంది, దీని జుట్టు దీనిది కాదు, డూప్లికేట్ ఇది, అది నాది ఇచ్చి మనం వెళ్ళిపోతా. ఆ దెయ్యం అండి, జాగ్రత్త. మన కాదులే అన్న, మనకేమన్నా ఇదే, మన హ్యాపీ. సత్రం ఓపెన్ టాప్ చూడండి ఎట్టుందో.
మనకంటే కింగ్ ఇంకొకటి లేడు. స్తోత్రం. మనకెందుకు ఇవన్నీ తలకన్నా బంద కాదులే. మన సరుకు వేరు, మన సరుకు వేరుగా ఉంటుందిలే. ఇంక వెంటనే మందిరంలో మదర్ ఉంటే, ఏ మదర్ అట్రా అంటే మదర్ వచ్చిందంట. ఇది దెయ్యం మీద చెప్తుంది నిన్ను అంటే దెయ్యం మదర్తో చెప్తుందంట. అది నాది, అది తీసిచ్చేయి వెళ్తా. అప్పుడు ఏసన్న గారు చెప్పాడు, మదరు అదేందుకు చూడు అంటే ఆ మదర్ వెళ్ళి ఆ జుట్టు పీకి అక్కడ అన్న చెప్పాడు, అక్కడ తిరుపతి ఎల్బీ లేఅవుట్ అనుకుంటాను, తిరుపతిలో రూయ్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది ఎల్బీ లేఅవుట్, కేబీ లేఅవుట్ అనుకుంటా. అక్కడ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ ఒకటి ఉంటే ఆ గ్రౌండ్లో పాడుపడ్డ బావి ఉందంట. ఆ మదర్తో చెప్పాడు, మదరు తీసుకెళ్ళి ఆ బావిలో వేసిరాపు దాన్ని అట్లా అంటే ఆ దరిద్ర పెంటుకులు తీసుకెళ్ళి ఆ బావిలో అటు పడేసిందంట. ఇక్కడ ఆ దెయ్యం వదిలిపెట్టి వెళ్ళిందంటండి. మరి అయ్యే మరి అల్లులే కాదు, అల్లులే బాగానే ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, గిలాసులు మనవా కాదా, పళ్ళెలు మనవా కాదా. ఇక్కడేముంది స్తోత్రం, అల్లులే బాగానే ఉంటుంది. కొన్ని రోగాలు వచ్చింది ఎందుకు తెలుస్తా, కొన్నింటిని ఆధారం చేసుకుని వస్తాయి. మరేంటి, కొన్ని బలహీనత ఎందుకు వస్తాయి, కొన్నింటిని ఆధారం చేసుకుని వస్తాయి. ఆధారం లేకుండా ఏమి రావు దురాత్మలు. జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాన్ని మనం ఏం చేయాలి? ఎదిరించాలంటే వాడు సరుకు మన దగ్గర ఉంటే ఏమి ఎదిరిస్తావు? ఇప్పుడు అప్పిచ్చినోడు వచ్చాడు అనుకో, ఏసనాలో పో అంటే పోతాడా? ఈపు పగిలిపోద్ది. వాడు అప్పు ఇచ్చేస్తే ఆడు వెళ్ళిపోతాడు. ఓ స్త్రీ రేపురా అని రాసి పెట్టారు. అప్పుడు ఏదో దెయ్యం జరుగుతుందని పెయింట్లతో రాసి పెట్టారు తలుపుల మీద, ఓ స్త్రీ రేపురా అని. అప్పిచ్చినోడు వచ్చి తలుపు కొడుతుంటే అంటుందంట ఆమె, ఓ స్త్రీ రేపురా అంటుందంట. ఒప్పుకుంటాడేంటి? వాడు ఎదిరించాలి. ఎదిరించడానికి కావలసిన శక్తి. సెకండ్, రెండవది అధికారం. ఎందుకు? నోట్ చేయాలి, శాసించడానికి. అధికారం లేకుండా శాసిస్తే ఎవడని వింటాడా? ఇప్పుడు నేను ఒక దైవ సేవకుడిని అనే స్థానంలో లేకుండా నేను మాట్లాడితే మీరు వింటారా? నిజం చెప్పండి. ఈయనెవరయ్యా ఈయన వెళ్తారు. అధికారం ఎందుకు ఇచ్చాడు? తన శిష్యుల కంటే శాసించడానికి. ఎవరి సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఆ జీవము కలిగిన దేవుని పేరట చెప్తున్నా. ఎవరి సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఆ దేవుని తోడు చెప్తున్నా. నా మాట కాకుండా, నా సెలవు కాకుండా వర్షమైన మంచైనా కొరవదు, జాగ్రత్త. నీవెవడవా చెప్పడానికి? అధికారము గలవాడను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన సేవకుల్ని ఆయన పంపిస్తూ సాతానుని ఎదిరించే శక్తి, శాసించగలిగిన అధికారం. వరములు ఎందుకంటే ప్రకాశించడానికి. ఆమేన్. ఇవన్నీ తన శిష్యులకు ఆయన అప్పగించాడంట. ఎందుకు అప్పగించాడు? అప్పగించడానికి ఈయనకి ఎక్కడది? మీరు లేఖనంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. 5వ అధ్యాయం 23వ వాక్యం యోహాను సువార్త. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని. తండ్రిని ఎలా గణపరచుచున్నామో అలాగుననే కుమారుడిని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఎవరిచ్చారంట సర్వాధికారం? అందరు చెప్పండి. ఎవరిచ్చారంట? తండ్రి. ఎవరికి ఇచ్చాడంట? కుమారునికి. ఎందుకు ఇచ్చాడంట? 3 విషయాలు అక్కడే ఉన్నాయి. ఎవరిచ్చారు? తండ్రి. ఎవరికి ఇచ్చాడు? కుమారునికి. ఎందుకు ఇచ్చాడు? తండ్రిని ఎలా గణపరచుచున్నామో అలాగుననే కుమారుని గణపరచవలెనని ఈ అధికారం ఇచ్చాడంట. ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ఈ అధికారాన్ని ఎవరికి ఇస్తున్నాడు?
శిష్యులకి ఎందుకు ఇస్తున్నాడు? ఆయనను ఎలా గణపరుస్తున్నారో ఆయనను ఎలా గణపరుచుచున్నారో అలాగున మీరు గణపరచబడాలంటే, మీరు ఆ ఘనతకు పాత్రులు కావాలంటే, మీరు నిలిచిన చోట, మీరు వెళ్ళిన చోట మీరు ఒక ఘనతాస్పదంగా ఉండాలంటే ఈ అధికారం మీకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. తండ్రిని కనపరిచినట్లు కుమారుణ్ణి కనపరచాలని, కుమారుణ్ణి కనపరిచినట్లు ఆయన చేత పంపబడిన వారిని గణపరచాలని. ఇప్పుడు మనం గణపరచబడాలంటే ఆ అధికారం కావాలన్నా వద్దా? కావాలన్నా వద్దా? మరి ఉందా ఈరోజున అధికారం మనకు? అధికారం కలిగిన, శక్తి కలిగిన, వరములను కలిగిన వ్యక్తులుగా ఉన్నామా? ఒట్టి చేతులతో బైబిల్ పట్టుకుని ఊగులాడుతున్నామా? కొందరికి ఆ శక్తి లేదు, కొందరికి ఆ అధికారం లేదు, కొందరికి వరములతో ఫలములతో పని లేదు. వస్తారు, కూర్చుంటారు, ఒక పాట పాడితే చెమటలు పట్టించుకుంటారు. అమ్మ ఈ వారానికి అయిపోయింది నాయన, ఏంటది ఎంత భారమో, ఈ వారానికి అయిపోయింది అయ్యా, ఇంక 22వ తారీఖు అంటే కదా, అదేముందిలే పగలేగా, 22వ తారీఖు అంట, అదేముందిలే పగలే కాబట్టి చాలా మంది వస్తారుగా, కలిసిపోతాం, దానికి మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఏదో కట్లు మోపు కట్టి నెత్తి మీద పెట్టుకోపోయి పనికి పిలిచినట్టు ఉంటుంది వ్యవహారం. ఇంక వచ్చే ఆదివారం సంగతి ఉంటున్నారా? ఎంతకాలం ఒట్టిగా వచ్చిపోతావు? ఎంతకాలం? అందుకే పరిశుద్ధుడు పౌలు తిమోతికి రాస్తున్నాడు, నీకు అప్పగింపబడిన దానిని జాగ్రత్తగా కాచుకో. ఈ వ్యర్థమైన మాటలు, ఈ వ్యర్థమైన ఒట్టి మాటలు, లేకపోతే తర్కాలు కాదు మనకు కావాల్సింది. ఆ శక్తి మనకున్నదా లేదా? ఆ అధికారం మనకున్నదా లేదా? ఆ వరాలు మనకున్నాయా లేవా? జాగ్రత్తగా చూసుకో. ఆ శక్తిని విస్మరించుకో, ఆ అధికారాన్ని పోగొట్టుకోకు, ఆ వరములను త్రోసిపుచ్చుకో. ఆత్మ సంబంధమైన వరములు అనేకమైనవి నేను మీకు ఇవ్వాలని, మీలో చూడాలని ఆశిస్తున్నాను పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు. నిజమే, సంఘాల్లో ఆ వరాలు పనిచేయాలి. ఆమేన్. సంఘాలలో ఆ వరము కలిగిన వ్యక్తులు లేవాలి. సంఘము వరములు కలిగినదై, ఫలములు కలిగినదై ఉండాలి. ప్రవచించగలగాలి, ఆత్మయందు హర్షించాలి, ఆత్మయందు శక్తి కలిగిన మాటలు మాట్లాడాలి. ఆయనతో అనుబంధం స్థిరపరచబడి మీ ఫలములు బహుగా కనిపించాలి, మీరు బహుగా ఫలించాలి అని వాక్యం చెప్తుంది. ప్రభు చెప్తున్నాడు, బహుగా ఏమవ్వాలి? చెప్పాలి, ఏమవ్వాలి? ఒక్క మాట నాకు సమాధానం చెప్పండి. ఫలములు చెట్టుకా, ఫలములు ఎదుటివానికా? అమ్మా, జామ చెట్టు 4 కాయలు కాసి 2 కాయలు తింటదా? నేను దీన్ని మిగిలితే నీకు ఇస్తా, సాయంకాలం రాపో అంటదా? మామిడికాయ చెట్టు 10 కాయలు కాసి 5 కాయలు అది తిని 5 కాయలు మనకి ఇస్తుందా? ఫలించేది దేని కొరకు? నాకు స్వస్థత వరం అందే అని చెప్పుకోవడానికి కాదు, నీ కొరకు కాదు. అది ప్రవచన వరం దేని కొరకు? నేను ప్రవచన వరం గల వాడని, ప్రవచన వరం గల దానని అని చెప్పుకోవడానికి నీ కొరకు కాదు. అది సంఘము క్షేమాభివృద్ధి నిమిత్తమై. హల్లెలూయా. నాకు దర్శన వరం ఉంది అని నీ కొరకు కాదు. అది అదిగో లోకములో ఉన్న భ్రష్టత్వం నుంచి, మురికి నుంచి మనం తప్పింపబడడానికి, నడిపించబడుతున్న ప్రజలను తప్పించడానికి. ఏ వరము మన కొరకు కాదు, ఏ ఫలము మన కొరకు కాదు, మన బిజినెస్ చేసుకోవడానికి కాదు. ఫోటో కింద పేరు రాసుకొని స్వస్థత వరం కలిగిన దైవజనులు, ఇలాంటివి కొన్ని చూస్తాం. వాటి కొరకు కాదు. ఒకడు వచ్చాడు ప్రార్థన చేయించుకోవడానికి, వాడు తాయిదు కట్టుకొని ఉన్నాడు. తీసే ప్రార్థన చేస్తా అన్నను. ఆడు చెప్పిన సమస్య అలాంటిది,
దానికి తాగితే పని చేస్తుందిరా పిచ్చోడా, తాడు తీసే ప్రార్థన చేస్తా అన్న. ఆడు అంటాడు నాతో, ప్రార్థన తాగుతాన్నా ఇది అన్నాడు. ఏం తాగుతంట? నాకు అది కొత్త కేసు. నేను అన్నాను ప్రార్థన తాగితే ఏంట్రా అంటే, గుణదంలో కడతారన్నా. వాడు మాట్లాడుతున్నట్టు నీకు కూడా కావాలి రాన కట్టిస్తాను అన్నట్టుంది. ఒరే ప్రార్థన తాగితే ఏంట్రా అంటే 116 రూపాయలు అన్నా. 116 గుణదల్లా అంట. అడ్రస్ చెప్తే మీరు కూడా వెళ్ళేటట్టే ఉన్నారు. వెళ్తారా? మనం ఎందుకు వెళ్తాం దరిద్రం చేత్ కాదు తమ్ముడా. 116 రూపాయలు అంటే అన్న 116 రూపాయలు ఇస్తే మన సమస్య చెప్తే అక్కడ ఒక తాయితీ కడతారన్న. గుణదల్లో ఏదో ఒక అడ్రస్ చెప్పాడులే, ఆ అడ్రస్ మనకొద్దు. తప్పునైనా ప్రార్థన తాయితులు అట్లాంటివి ఏమి ఉండవు. తీసిపడే, తప్పు అలా చేయకూడదు. ప్రార్థన చేసుకో. బిజినెస్ చేసుకుంటున్నారండి, బిజినెస్ చేసుకుంటున్నారు. ప్రార్థన తాయితులు, ప్రార్థన గడ్డి. మనకు కాదు, గేదెలకి. ప్రార్థన చేసి నూనె తల్లేమో గడ్డికి. ఈ గడ్డి కనుక మీ గేదెలు తింటే బాగా పాలిస్తాయి అని చెప్తే రాయలసీమ వైపు ఎగబడి కొనుక్కొని వెళ్తున్నారంట. మా పిచ్చి ప్రజలకు వాళ్ళకి ఏం తెలుసు? ప్రార్థన చేసిన గడ్డి, ప్రార్థన చేసిన బిజినెస్ కొరకు కాదు, ఫలాలు ఎదుటివాణిని ఆదరించడానికి, ఎదుటివారిని ప్రభు వైపు తిప్పడానికి, ఎదుటివారిని పరిశుద్ధపరచడానికి, ఎదుటివారిని కనువిప్పు కలగడానికి నీవు ఫలించి అనేకుల ఆకలి తీర్చాలి. నీవు ఫలించి అనేకులకు మాదిరివి కావాలి. నీవు ఫలించి అనేకులను క్రీస్తు వైపు నడిపించగలిగిన సాధారణంగా మార్చబడాలి. నేను ఫలిస్తే నేను అనేకులకు మాదిరిగా ఉండగలుగుతా. నేను ఫలిస్తే నేను అనేకులను క్రీస్తు వైపు నడిపించగలుగుతా. నేను ఫలిస్తే నా మాట అనేకులను ఆదరిస్తుంది. నేను ఫలిస్తే నా మాట అనేకుల్ని శుద్ధి చేస్తుంది. నీవు ఫలించటం వలన తండ్రి మహిమపరచబడుతాడు. అదిగో ఆ వరాలని దేవుడు నీకు అప్పగిస్తాడంట. ఆమేన్. ఆ అప్పగించిన దానిని జాగ్రత్తగా కాచుకొనైనా వ్యర్థమైన వాటికి తలపెట్టి పోగొట్టుకోకు. దేవుడికి ఇచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకోకు. దేవుడికి ఇచ్చిన తలాంతులు పోగొట్టుకోకు. దేవుడు నీకు ఇచ్చిన వరాల్ని పోగొట్టుకోకు. జాగ్రత్తగా కాచుకో. ఈ వ్యర్థమైన మాటలు వస్తూ ఉంటాయి, వింటూ ఉంటాం, పోతూ ఉంటాయి. మనకు వద్ద ఎన్ని ఒకరోజు లెక్క చెప్పవలసి వస్తుంది. నేను నీకు ఈ వరాలు ఇచ్చానే, నేను నీకు అధికారం ఇచ్చానే, నేను నీకు శక్తినిచ్చానే, ఏం చేసావు వాటిల్ని? ఏం సమాధానం చెప్తావు? 3 విషయాలు చెప్పా. ఏం అప్పగించాడు ఆయన మనకు? గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడు. 2 ఉపదేశాన్ని అప్పగించాడు. 3 శక్తిని అప్పగించాడు. చిన్న మాట కూడా చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు, అది ప్రభువు వలన నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడుమని అర్కిప్పుతో చెప్పుడి. చాలు. దానిని గూర్చి జాగ్రత్త పడుడి. దేనిని గూర్చి? ప్రభువునందు నీకు అప్పగింపబడిన. ఎవరినందు? అందరు చెప్పొచ్చు కదా, ఏంటి మీరు? ఎవరినందు? ప్రభునందు. ప్రభునందు మీకు అప్పగింపబడిన పరిచర్యని జాగ్రత్తగా కాచుకో. అది మనుషుల వలన నీకు అప్పగింపబడింది కాదు, అధికారుల వలన నీకు అప్పగింపబడింది కాదు. నీకు నచ్చి మెచ్చిన వాళ్ళు నీకు అప్పగింపబడిన, నీకు ఇచ్చిన పరిచర్య కాదది. అది ప్రభువు వలన అప్పగింపబడిన పరిచర్య. మనుషుల వలన నీకు పరిచర్య, అధికారులు లేకపోతే సామంతులు, భూస్వాములు, ఆసాముల వల్ల ఆ పరిచర్య నీకు.
ఎవరి చర్యగా పరిచర్య? అది ప్రభువునందు నీకు ఇవ్వబడిన పరిచర్య. ఆ పరిచర్యను జాగ్రత్తగా కాచుకో. నీకు అప్పగింపబడిన పరిచర్య, అది చిన్నదైనా పెద్దదైనా, మందిరంలో, దేవుని పరిచర్యలో, దేవుని సేవలో, దేవుని కొరకు నీవు చేసేది ఏదైనా అది నా దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య. ఇదే నాకు కారులో వెళ్తా జర్నీలో ఉన్నప్పుడు నాతో వచ్చే ఒక అన్న, ఒక తమ్ముడు నాకు చూపించాడు ఒక వీడియో. ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, జయరాజు గారు ఎవరు ఆయన వాక్యంలో చెప్తున్నాడు. నాకు ఆ క్లిప్పింగ్ వీడియో చూపించారు. ఒక మీటింగ్కి వెళుతున్నాడు అంట ఆయన. ఫ్లైట్ దిగి లేట్ అయిపోయింది. ఫ్లైట్ దిగి అడావుడిగా అక్కడికి వెళ్ళాడు. ఇది మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పి ఆయన వాష్రూమ్కి వెళ్దామని చెప్పి, మీటింగ్ అయిపోయింది, వాష్రూమ్కి వెళ్దామని వెళ్తుంటే ఒక ఆవిడ బకెట్, చీపురు, పరకట, మీరేమంటారు నాకు అది చీపురు కట్ట, ఆ చీపురను బకెటను పెనాయిల్ డబ్బా పట్టుకొని ఎదురొస్తుందంట ఆయనకి. అప్పుడు ఆమె, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారండి, టయానికి అందుకున్నారు కదండి, ఇబ్బంది ఏం లేదు కదండి అనిందంట. ఏమి అట్లా అడుగుతుందంటే, ఏంటమ్మా అంటే, మీరు వచ్చిన ఫ్లైట్ పైలట్ నేనేనండి అనిందంట. గుండె జల్లుమని. ఆ వీడియో ఉంది యూట్యూబ్లో, నాకు చూపించారు. నేను కూడా కంగు తిన్నా. చీపురను బకెట్ పెనాల్ డబ్బా పట్టుకొని వాష్రూమ్స్ క్లీన్ చేసి వస్తుందంట. ఈయన వాష్రూమ్కి వెళ్తుంటే ఆమె పలకరించి అనిందంట, టయానికి అందుకున్నారు కదండి అంటే, ఏంటంటే మీరు వచ్చిన ఫ్లైట్ పైలట్ నేనండి, ఆ విమానాన్ని నడిపింది నేనేనండి, మీరు వచ్చేటప్పుడు చూశాను, లేట్ అయిపోతుంది కదా, మీరు త్వరగా వచ్చేస్తుంటే నేను పలకరించలేదు, సమయానికి అందుకున్నారు కదండి అంటుందంట. అయ్యో బాబోయ్, విమానాన్ని నడిపించే ఒక పైలట్ దేవుని మందిరంలో ఏం చేస్తుంది? వాష్రూమ్స్ క్లీన్ చేసి, బాత్రూమ్లు క్లీన్ చేసి వస్తుందంటండి. పరిశుద్ధులు వాడారు. దేవుని మందిరంలో నాకు ఈ పరిచర్య దేవుడు ఇచ్చాడు. నాకు ఇది, నేను అలాగే నివ్వెర్రపోయానండి ఆయన చెప్తుంటే. ఇట్లాంటి భక్తులు కూడా ఉంటారా? ఆమె భావన ఏంటి? ఇది దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య, ఇది నాకు అప్పగింపబడిన పరిచర్య. ఎంత ఘనమైన పరిచర్య కాదు, ఎంత ఘనతాస్పదమైన పరిచర్య కాదు. దీనివల్ల నాకు ఎంత మెప్పు వస్తుంది, దీనివల్ల నాకు ఎంత ఘనత కలుగుతుంది, దీనివల్ల ఎంతమంది మెచ్చుకుంటారు, ఇది ఎంతమందికి కనబడుతుంది అని కాదు. నా ప్రభు నాకు ఇచ్చిన పరిచర్య, నా ప్రభు నాకు అప్పగించిన పరిచర్య. ఆయన అప్పగించాడు ఈ పరిచర్య. ఒకరోజు లెక్క అడుగుతాడు నన్ను. మందిరంలో పరిచర్య కొరకు నియమింపబడిన వాళ్ళకు కూడా నేను పదే 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 ఇదే చెప్తుంటాను. మీకు మేస్త్రులు ఎవరు లేరు ఇక్కడ. నేను పరిచారకులు ఉన్నారు కదా, స్త్రీలు కొంతమంది, పురుషులు కొంతమంది గొడ్డు చాకిరి చేస్తారు. ఆ విషయంలో ఒక సేవకునిగా నాకు నిండు మనసుతో ఆనందం. గొడ్డి చాకిరి చేస్తారు. ఈరోజు మీరు ఇంత శుభ్రంగా, ఇంత చక్కటి వాతావరణంలో ఇలాగ శుభ్రంగా క్లీన్ అండ్ ఇలాగ కూర్చొని వాక్యం అంటున్నారంటే వాళ్ళు ఎంతగానో ప్రయాసపడతారు. లేకపోతే ఒకరి వల్ల అయ్యే పనులు ఇవన్నీ. గొడ్డి చాకిరి చేస్తారు పరిచారకులు, స్త్రీలు కొంతమంది, పురుషులు కొంతమంది. కొంతమందికి చేయాలని మనసున్నా, చేసే శక్తి ఉన్నా, చేసే అవకాశం ఉన్నా చేయరు. మెయింటెనెన్స్ చేస్తారు. ఇంకా మెయింటెనెన్స్ అంటే పెత్తనం చేస్తారు. ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా. వాళ్ళ సంగతి మనకు అనవసరం. చేసే వయసు ఉంటుంది, చేసే మనసు ఉంటుంది, చేయాలన్న అవకాశం అన్నీ ఉంటాయి, కానీ చేయరు. సరే, చేయకపోతే జీతం లేదు, వాళ్ళకే కదా లాస్, మనకు అనవసరం. దాని గురించి మనం బాధపడాలని వేరే విధంగా చేసే వాళ్ళ గురించి మాత్రం అభినందించాను. గొడ్డి చాకిరి చేస్తాను వాళ్ళతో. నేను వాళ్ళని ఈ పరిచారకులుగా తీసుకునే ఆనాటి నుంచి వాళ్ళకు పదే 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 ఎన్ని లక్షల సార్లు చెప్పుకుంటాను ఈ మాట. ఏమంటే, మీకు మేస్త్రులు అవసరం లే. ఎందుకంటే ఇది మీరు స్వచ్ఛందంగా దేవునికి లెక్క చెప్పాలన్న బాధ్యతతో చేయవలసిన పని. మీకు మరలా పైన మేస్త్రుని పెట్టి అక్కడ ఊడువో, ఎక్కడిది అదేద్దా అని ఈ మానడం, నువ్వు చెప్తే నేను చేయాలా,
నువ్వు ముందా నేను వెనక. ఎవరు మేస్త్రులు లేరు. మగాళ్ళకి నేను చెప్తాను, వాళ్ళు రాత్రులు మీరు నమ్మండి 1 గంట 2 గంటల వరకు పనిచేస్తారండి. ఏదో ఒక పని మందిరంలో ఉండకపోదు 1 గంట 2 గంటల వరకు చాకిరీ చేసి అప్పుడు వెళ్తారు ఇంటికి. మళ్ళీ ఉదయాన్నే పనులకి వెళ్ళాలి. వాళ్ళతో చెప్పేది ఒకటే, నేను ఇది ప్రభువు వలన మీకు అప్పగింపబడిన పరిచర్య. ఆమేన్. ఇది నేను మీకు ఇచ్చిన పరిచర్య. అదే సమయంలో దట్ సేమ్ టైం నా మనసాక్షికి నేను కూడా చెప్తాను, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య ఇది. నేను ఎవరు మెప్పు కొరకో చేయాల్సిన అవసరం లే. నేను ఎవరు ఘనత కొరకో చేయాల్సిన అవసరం లే. నేను ఎవరినో సంతోషపరచడానికి, ఎవరినో ప్రీతిపరచడానికి నేను చేయాల్సిన అవసరం లే. ఇది నా దేవుని మూలంగా నాకు అప్పగింపబడిన పరిచర్య. నేను దేవునికి లెక్క చెప్పుకోవాలి, మీరు దేవునికి లెక్క చెప్పుకోవాలి. నాకు ఇవ్వబడిన పరిధిని నేను ఎలా కాచుకుంటున్నాను. నా గుండెల్లో ఒక ఆనందం చెప్పకుండా ఉండలేను. సందర్భం వచ్చింది, ఉండవల్లి సెంటర్లో నా రూమ్ ముందు కూర్చొని ఉన్నాను కుర్చీలో. 11-12 గంటలప్పుడు మధ్యాహ్నం ముసలమ్మ ఈ మహానాడు కట్ట మీద నుంచి వస్తుంది. ఒక ట్యూబ్లైట్ చేతిలో పట్టుకొని వచ్చింది ముసలమ్మ. ఏమ్మా నేను సంగతే అన్నాను. ఆమె వచ్చి, నాయన ఈ ట్యూబ్లైట్ ఆ బాత్రూంలో ఉన్నాయే అక్కడ ఎలగట్ల ఒక లైటు అక్కడ వేయించువా అనింది. ఆ బాత్రూంలో దగ్గర లైట్ ఒకటి ఎలగట్లే, ఈ ట్యూబ్లైట్ వేయించువా అని. నాకు రీల్ తిరిగింది మొత్తం. ఎవడో చెప్పుంటాడు ఈ ముసలమ్మకి, లేకపోతే ఈకేం సంబంధం, ఈమె ఎందుకు తెస్తుంది, లైట్ల సంగతి ఆమెకి ఎందుకు, నేనుగా చూసుకోవాలా, ఎవడో చెప్పుంటాడని అడిగా. ఏమ్మా ఎవరు చెప్పారు నీకు ట్యూబ్లైట్ లేదని, ట్యూబ్లైట్ కావాలని అన్న. నాయనో ఎవరు చెప్పలా, నేనే తెచ్చా. కాదమ్మా ట్యూబ్లైట్ తేవాలని నీకు ఎందుకు ఆశ వచ్చింది అన్న. కాదు నాయనా, నిన్న శనివారం నేను కూటంలో ఉన్నప్పుడు బాత్రూమ్కి వెళ్ళా. ఆ ముసలం మాట చెప్పి బాత్రూమ్కి వెళ్ళా. అక్కడ లైట్ లేదు నాయన, ఆరిపోయింది. చూశాను. అప్పుడు ఒక ట్యూబ్లైట్ తెస్తామనుకుని తెచ్చాను నాయన. నేను అన్నాను, నా బాధ్యత ఉంది కదమ్మా, నేను చూసుకుంటాను కదమ్మా అంటే ఇట్టాగే నిందండి ఆ మాట. నీ బాధ్యత నీకుంటే మరి నా బాధ్యత నాకుందగా. ముసలి మాటలు ఎట్లాగే ఉంటాయి. నా బాధ్యత నాకుందగా. అప్పుడు అనుకున్నాను, ఓకే దేవుడు ఆమెకి ఇచ్చిన బాధ్యత, ఆమెకు అప్పగించిన బాధ్యత. కంప్లైంట్ ఇవ్వచ్చుగా, నైనా లైట్ అలగట్లేదు కొంచెం లైట్ వేయించు అంటే నేను వేయిస్తాను కదా, పెద్ద గొప్ప కార్యం ఏంటి. నేను అక్కడ నీళ్లు ఆగిపోతున్నాయి, నీళ్ళ డ్రమ్లో నీళ్ళు అయిపోతున్నాయి, కొంచెం నీళ్లు పోయించు అంటే మా వాళ్ళతో చెప్తాను కదా. కానీ ఆమె కంప్లైంట్ ఇచ్చే స్థానాల్లో ఉండాలనుకోలా. ఏ స్థానం కావాలనుకుంది, దేవుడు నాకు అప్పగించిన దానిని నేను చెయ్యాలి, నేను కాచుకోవాలి. అది గురుతర బాధ్యత. దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని కాపాడుకోవడం. ఇది దేవుని మూలముగా నాకు ఇచ్చిన సంఘం, ఇది దేవుని మూలముగా నాకు ఇచ్చిన సహవాసం, ఇది దేవుని మూలముగా నాకు అనుగ్రహింపబడిన పరిశుద్ధ స్థలం, ఇది నా దేవుని మూలముగా నాకు అనుగ్రహింపబడిన యాజక సమూహం, విశ్వాస వీరుల సమూహం. ఇదే దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్యని నేను కాచుకోవాలి. 4 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చా. 1 గృహ నిర్వాహకత్వం, 2 ఉపదేశం, 3 ఉపదేశం, సర్వాధికారం, శక్తి, వరము, 4 పరిచర్య. ఆయన మనకు అప్పగించాడు. ఆ అప్పగించిన దానిలో మనం జాగరూకులమై కాపాడుకోవాలి. దేవుని పరిచర్యలో, దేవుని కొరకు, దేవుని సేవలో నీకు దేవుడు ఏ స్థానం ఇచ్చాడో దాన్ని జార విడుచుకోవద్దు, పోగొట్టుకోవద్దు. విశ్వాస స్థానాన్ని పోగొట్టుకుంటే మరలా తిరిగి రాదు. పరిశుద్ధ స్థానాన్ని నువ్వు పోగొట్టుకుంటే మరలా తిరిగి రాదు. దాన్ని కాచుకుని వ్యర్థమైన వాటికి దూరంగా
నేను నువ్వు పదిలపరుచుకునవలసిన కడవరి దినాలలో మనం ఉన్నాం. అట్టి కృప నా దేవుడు మీ అందరికీ సమృద్ధిగా అనుగ్రహించుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఇంతవరకు ఈ పునరుత్థానపు ఆరాధనను ఆశీర్వాదకరంగా మహిమకరంగా మీరు జరిగించారు. ఇదిగో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో మీ సంధికి నడిపించినందుకు ఆయనకి స్తోత్రాలు. మా స్తుతులపై ఆసీనుడా, మాతో మీరు మాట్లాడినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకు అప్పగింపబడిన దానిని మేము కాపాడుకోవాలని మమ్మల్ని హెచ్చరించారు. అందుకు నీకు స్తోత్రాలు. గృహ నిర్వాహకత్వాన్ని మీరు మాకు అప్పగించారు. నమ్మకంగా దాన్ని కాపాడుకోవడానికి కృప చూపించండి. నిర్లక్ష్యతను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఉపదేశాన్ని మీరు మాకు అప్పగించారు. ఉపదేశానుసారంగా మేము నడిచి సురక్షితమును క్షేమాన్ని పొందుకోవడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. శక్తిని, సర్వాధికారమును, వరమును మీరు మాకు అప్పగించారు. దురాత్మ శక్తులను మేము ఎదిరించే శక్తిని పొందుకొని, ప్రతిదానిని మేము శాసించగలిగే సర్వాధికారాన్ని పొందుకొని, మీ కొరకు ప్రకాశించున్నట్లు వరములతో మేము నింపబడి నీ కొరకు సాక్షిగా జీవించడానికి కృప చూపించండి. మీ ద్వారా మేము ఈ పరిచర్యను పొందుకున్నాం తండ్రి. ఈ మహిమ కలిగిన పరిచర్య మూలముగా నీకే మేము మహిమ తీసుకొని రావాలి. సమృద్ధిగా మీరు మాకు కృప అనుగ్రహించండి. అప్పగించబడినటువంటి ఈ పరిచర్యను తుదముట్టించడానికి కావలసిన కృప సమృద్ధిగా మా ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు మా హృదయాలు స్థిరపరచుకొని కాపాడుకొనవలసినటువంటి వాటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా కాపాడుకొని మీరు ఆకడకు సిద్ధపడటానికి సహాయం చేయండి. నీ కుమారుని ఇంతవరకు మీరు బలపరిచి అభిషేకించి వాడుకున్నందుకని స్తోత్రాలు. చేరి వచ్చిన బిడ్డలందరూ కూడా వాక్యాన్ని పెడచెవిని పెట్టకుండా వాక్యాన్ని హృదయంలో దాచుకొని ఆ ప్రకారంగా నడవడానికి తీర్మానం చేసుకొని ఉండగా అత్యధికంగా మీరు దీవించి మీ సన్నిధిలోని మేళ్ళు చేత తృప్తిపరిచి సమాధానము, సంతోషము, నెమ్మది, ఆరోగ్యము, భద్రత, కాపుదలని బిడ్డలకు నిత్యము తోడై ఉంచమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నజరేయుడనే యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.